శ్రీలత తన హస్బెండ్తో ఇలా అంటోంది, ఏమండి ఈరోజు మా నాన్న కాల్ చేశారు. హే మై డాడ్ కాల్డ్ టుడే. ఫ్రెండ్స్, యాజ్ ఫర్ ఏవండి ఇన్ తెలుగు దెర్ ఈజ్ నో డైరెక్ట్ ఈక్వివలెంట్ టర్మ్ ఇన్ ఇంగ్లీష్. కాకపోతే వాళ్ళు కామన్గా యూజ్ చేసేటువంటి పెట్ నేమ్స్ అంటారా లేదంటే టర్మ్స్ ఆఫ్ ఎండియర్మెంట్ కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. హనీ అని కానీ, స్వీట్ హార్ట్ అని కానీ, బేబ్, డార్లింగ్, డియర్, మై లవ్, హే ఎట్సెట్రా. సో ఇక్కడ శ్రీలత ఏమందండి, హే మై డాడ్ కాల్డ్ టుడే. అప్పుడు తన భర్త శ్రీనివాస్ అడుగుతున్నారు, ఏమన్నారు? వాట్ డిడ్ హీ సే? అప్పుడు శ్రీలత చెబుతోంది, రేపు మనల్ని రమ్మన్నారు. హీ ఆస్క్డ్ అస్ టు కమ్ ఓవర్ టుమారో ఆర్ హీ వాంటెడ్ అస్ టు కమ్ ఓవర్ టుమారో. ఫ్రెండ్స్, ఇక్కడ నేను హీ ఇన్వైటెడ్ అస్ టు కమ్ ఓవర్ టుమారో అని కూడా చెప్పవచ్చు. కానీ అలా చెప్పకపోవడానికి గల కారణం ఈ వీడియోలో కాస్త మనం ముందుకెళ్తే అర్థం చేసుకోవచ్చు. హియర్ ద ఫ్రేజ్ కమ్ ఓవర్ gives the idea of visiting someone at their place. అలాగే శ్రీనివాస్ అడుగుతున్నారు, సంక్రాంతికే వెళ్ళావు కదా, అప్పుడే మళ్ళీ ఎందుకు? యూ జస్ట్ వెంట్ ఫర్ సంక్రాంతి రైట్, వై అగైన్ సో సూన్? హియర్ ద వర్డ్ జస్ట్ emphasizes that the event or the festival సంక్రాంతి happened recently. ఇంకా శ్రీనివాస్ అడుగుతున్నారు, ఇంకేం చెప్పాడు? వాట్ ఎల్స్ డిడ్ హీ సే? ఎలా ఉన్నారంట? ఫ్రెండ్స్, ఈ వీడియో బిగినింగ్లో నేను మీతో మాట అన్నాను, ఈ మెథడ్లో మనం రియల్ లైఫ్ కాన్వర్సేషన్స్ నేర్చుకోవటం ద్వారా మనకు ఒక అడ్వాంటేజ్ ఉందని చెప్పాను. అదేంటంటే, మనం ఎవరినైనా డైరెక్ట్గా మీట్ అయినప్పుడు ఇంట్లో అంతా ఎలాగ ఉన్నారు అని అనడానికి హౌ ఈజ్ ఎవ్రీబడి ఎట్ హోమ్ అని చెప్తాం. సో ఈ హౌ ఈజ్ ఎవ్రీబడి ఎట్ హోమ్ అనేటువంటి ఈ వాక్యం లేదంటే ఇంట్లో అంతా ఎలా ఉన్నారు అనేటువంటి ఈ వాక్యము ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో గుర్తుకు రావడం సాధారణం. కానీ మీరు ఇక్కడ సందర్భం చూసారా? ఇక్కడ శ్రీనివాసు తన వైఫ్ని అడుగుతున్నారు, ఏమని? ఎలా ఉన్నారంట, ఎలా ఉన్నారంట. చూసారా? ఇక్కడ మనము ఇలాంటి వాక్యాల్ని ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో గుర్తుకు రావడం అసాధారణం అండి. అది కేవలం ఒక స్ట్రక్చర్డ్ కాన్వర్సేషన్స్ను ఫాలో అయితే తప్ప గుర్తుకు రావు. చూడండి, ఇక్కడ ఎలా ఉన్నారంట. క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఎలా ఉన్నారంట అంటే ఏంటి అర్థం? ఎలా ఉన్నారని చెప్పారనే కదా. సో అందుకని వాట్ డిడ్ యువర్ ఫాదర్ సే అబౌట్ హౌ దే ఆర్ డూయింగ్? ఆల్టర్నేటివ్ సెంటెన్స్. How did your dad say they are doing? అందరూ బాగున్నారటనా? Did he say everyone is okay? అప్పుడు శ్రీలత అంటుంది, సారీ ఇక్కడ శ్రీనివాస్ కాదు శ్రీలత అని ఉండాలి, మా అమ్మకి ఒంట్లో బాగాలేదన్నారు. He said that my mom is not feeling well. వచ్చి చూసిపోమన్నారు. He said to come and check on her. Alternative sentence, he asked us to visit and check on her. Here check on means to visit or contact someone to see how they are doing. అప్పుడు శ్రీనివాస్ అంటున్నారు, పిల్లలు క్లాసులు మిస్ అవుతారు, నాకు లీవ్ దొరకదు. The kids will miss their classes and I won't be able to get leave. నువ్వు ఒకదానివే వెళ్ళి చూసిరా. You go alone and check on them. అప్పుడు శ్రీలత అంటోంది, మిమ్మల్ని కూడా రమ్మన్నారు. He asked you to come too. He asked you to come too. మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పారు. He said he has something important to discuss with you. అది చర్చించాలని. అప్పుడు శ్రీనివాస్ అంటున్నారు, అదేంటో నేను ఫోన్ చేసి తెలుసుకుంటాను. ఐ విల్ కాల్ హిమ్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఈస్. అప్పుడు శ్రీలత అంటోంది, ఫోన్లో చెప్పే విషయం అయితే మనల్ని ఎందుకు రమ్మంటారు?
If it was something he could say over the phone, why would he ask us to come? చూడండి, ఇక్కడ ఫోన్లో చెప్పే, ఫోన్లో అంటే ఓవర్ ద ఫోన్, ఇలాంటివి కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు శ్రీనివాస్ అంటున్నారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సో వాట్ డూ యూ వాంట్ మీ టు డూ నౌ? శ్రీలత, అందరం వెళ్ళి ఒకరోజు ఉండి తిరిగి వచ్చేద్దాం. లెట్స్ ఆల్ గో, స్టే ఫర్ ఎ డే అండ్ కమ్ బ్యాక్. అప్పుడు శ్రీనివాస్ అన్నారు, సరే నేను మా బాస్కి కాల్ చేసి లీవ్ అడుగుతాను. ఆల్ రైట్, ఐ విల్ కాల్ మై బాస్ అండ్ ఆస్క్ ఫర్ లీవ్. అప్పుడు శ్రీలత అంటోంది, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత శ్రీనివాస్ ఇలా అడిగారు, పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చారా? హ్యావ్ ద కిడ్స్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ట్యూషన్? అప్పుడు శ్రీలత చెబుతోంది, ఇప్పుడే వచ్చారు. దే జస్ట్ అరైవ్డ్ ఆర్ దే హ్యావ్ జస్ట్ అరైవ్డ్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, దే జస్ట్ గాట్ హోమ్ అంటే వాళ్ళు ఇప్పుడే ఇంటికి వచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ దే జస్ట్ అరైవ్డ్ ఈజ్ ఎ మోర్ ఇన్ఫార్మల్ వే ఆఫ్ స్పీకింగ్ అండ్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ అమెరికన్ ఇంగ్లీష్. ఈ అమెరికన్ ఇంగ్లీష్లో దే ప్రిఫర్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఈవెన్ ఫర్ రీసెంట్ ఈవెంట్స్. కానీ బ్రిటిష్ ఇంగ్లీష్ ప్రకారం దే ప్రిఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ to emphasize the connection to the present moment, like they have just arrived. సో దీన్ని మనము ఎలా చూడొచ్చు అంటే ఒక రీజనల్ ప్రిఫరెన్స్గా కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పాను కదండి, దే జస్ట్ అరైవ్డ్ ఈజ్ ఎ మోర్ ఇన్ఫార్మల్ వే ఆఫ్ స్పీకింగ్. మీరు ఒకవేళ దే హ్యావ్ జస్ట్ అరైవ్డ్ తీసుకున్నట్లయితే ఇట్స్ ఎ బిట్ మోర్ ఫార్మల్ అండ్ ఈజ్ ఆఫెన్ యూస్డ్ ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్. ఇక్కడ ద కంట్రాక్షన్ దే హ్యావ్ యాడ్స్ ఎ టచ్ ఆఫ్ పొలైట్నెస్. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ క్యాజువల్ కాన్వర్సేషన్ విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, దే జస్ట్ అరైవ్డ్ మైట్ బి మోర్ సూటబుల్. బట్ ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ ఎ మోర్ ఫార్మల్ సెట్టింగ్ ఆర్ విత్ సమ్వన్ యూ వాంట్ టు షో రెస్పెక్ట్ టు, దే హ్యావ్ జస్ట్ అరైవ్డ్ మైట్ బి అ బెటర్ చాయిస్. ఆ తర్వాత శ్రీనివాస్ అంటున్నారు, తొందరగా తిని పడుకోమని చెప్పు. టెల్ దెమ్ టు ఈట్ క్విక్లీ అండ్ గో టు బెడ్. అప్పుడు శ్రీలత అంటోంది, సరే చెప్తాను. ఓకే, ఐ విల్ టెల్ దెమ్. పిల్లలతో విత్ ద కిడ్స్ తల్లి శ్రీలత ఇలా అంటోంది, అర్జున్, అఖిల, రేపు మనం అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. అర్జున్, అఖిల, we are going to grandma's village tomorrow. త్వరగా తినేసి నిద్రపోండి, పొద్దున్నే లేవాలి. Eat quickly and sleep early. We have to wake up early in the morning. అప్పుడు అఖిల అంటోంది, వావ్, అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నామా? థ్యాంక్ యూ మమ్మీ. వావ్, ఆర్ we going to grandma's village? థ్యాంక్ యూ మమ్మీ. అప్పుడు అర్జున్ అంటున్నాడు, అంటే రేపు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదా? సో డస్ దట్ మీన్ వీ డోంట్ హ్యావ్ టు గో టు స్కూల్ టుమారో? నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ యామ్ సో హ్యాపీ. అప్పుడు అఖిల అంటోంది, స్కూల్కు డుమ్మా కొట్టడానికి ఎప్పుడు ఏదో సాకు వెతుక్కుంటాడు. హీ ఆల్వేస్ లుక్స్ ఫర్ అన్ ఎక్స్క్యూజ్ టు స్కిప్ స్కూల్. మొద్దు, డల్లోడ్, ఇట్స్ అన్ ఓల్డ్ ఫ్యాషన్ టర్మ్. సోమరిపోతు, లేజీ బమ్. Lazy bum is an informal, somewhat playful or teasing expression used to describe someone who is lazy or unwilling to work or be active. అప్పుడు అర్జున్ అంటున్నాడు, ఇంకోసారి నన్ను లేజీ బమ్ అను, ఏం జరుగుతుందో చూస్తావు. కాల్ మీ ఎ లేజీ బమ్ వన్ మోర్ టైమ్ అండ్ యూ విల్ సీ వాట్ హ్యాపెన్స్. అప్పుడు శ్రీలత అంటోంది, తల్లి, మళ్ళీ ఫైటింగ్ మొదలు పెట్టకండి. డోంట్ స్టార్ట్ ఫైటింగ్ అగెయిన్. గొడవ పడితే మీ ఇద్దరిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. ఇఫ్ యు ఫైట్, వీ విల్ లీవ్ యూ బోత్ హియర్ అండ్ గో విదౌట్ యూ. అప్పుడు అర్జున్, అఖిల, వద్దు మమ్మీ, మేం కూడా వస్తాం. గుడ్ నైట్ మమ్మీ. అప్పుడు నో మమ్మీ, వీ విల్ కమ్ టు. గుడ్ నైట్ మామీ. మదర్ శ్రీలత
తన పిల్లలతో ఇలా అంటోంది, డాడీ ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా అంటే ఏ సమయంలోనైనా రావచ్చు. డాడీ మే కమ్ ఎట్ ఎనీ టైమ్. త్వరగా స్నానం చేసుకుని బట్టలు వేసుకొని రెడీగా ఉండండి. టేక్ ఏ బాత్ క్విక్లీ, గెట్ రెస్ట్ అండ్ బీ రెడీ. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఈ సెంటెన్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనం ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. యూజువల్లీ when we have a list of items, when we are listing items, we use and before the final item in the list. For example, I bought apples, oranges and bananas at the market. ఏంటంట? ఫస్ట్ యాపిల్స్, తర్వాత ఆరెంజెస్, చివరగా బనానాస్. సో ఇలా చివరగా మెన్షన్ చేసిన ఐటెంకు ముందు మనం అండ్ యూస్ చేయాలి. మీరు ఒకసారి ఈ సెంటెన్స్ చూస్తే ఇక్కడ కూడా మనకు చివరగా మెన్షన్ చేసినటువంటి ఫ్రేజ్కు ముందు అండ్ యూస్ చేయటం జరిగింది. అండ్ అంటే ఏంటండి? ఇట్స్ ఎ కంజంక్షన్. ఎ కంజంక్షన్ ఈజ్ అ వర్డ్ దట్ కనెక్ట్స్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ ఇన్ ఎ సెంటెన్స్. ఇక్కడ మనకు 3 ఫ్రేజెస్ కనిపిస్తున్నాయి, వర్బ్ ఫ్రేజెస్. చూడండి, ఇక్కడ టేక్ ఏ బాత్ క్విక్లీ, గెట్ రెస్ట్, బీ రెడీ. సో మనకు చివరగా బీ రెడీ అనేటువంటి ఫ్రేజ్ మెన్షన్ చేశాం కాబట్టి ఆ ఫ్రేజ్కు ముందు మనం అండ్ యూస్ చేయాలి. సో మనం ఇలా ఎప్పుడైనా ఒక సెంటెన్స్ చూసినప్పుడు when we see a sentence like this, we need to question ourselves if there is anything that we can learn from it. ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా చదివామనేది ముఖ్యం కాదండి, చదివింది కొంతైనా ఎంత బాగా అర్థం చేసుకున్నామనేదే చాలా ముఖ్యం. మీరు ఇలా ఆలోచిస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే గ్రామర్ కూడా నేర్చుకోవచ్చు. అది చెప్పడానికే ఇదంతా ఇంతసేపు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్. వన్స్ వీ రీచ్ 10,000 సబ్స్క్రైబర్స్, ఐ విల్ స్టార్ట్ గ్రామర్ క్లాసెస్. సో మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే వీలైనంత ఎక్కువ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద కాన్వర్సేషన్. డాడీ ఎప్పుడైనా రావచ్చు. డాడీ మే కమ్ ఎట్ ఎనీ టైమ్. త్వరగా స్నానం చేసుకొని బట్టలు వేసుకొని రెడీగా ఉండండి. టేక్ ఏ బాత్ క్విక్లీ, గెట్ రెస్ట్ అండ్ బీ రెడీ. అప్పుడు కూతురు అఖిల అంటోంది, డాడీ ఇప్పట్లో రాడు. డాడీ వోంట్ కమ్ ఎనీ టైమ్ సూన్. ఇప్పట్లో అంటే ఎనీ టైమ్ సూన్. అప్పుడు తమ్ముడు అర్జున్ అంటున్నాడు, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? హౌ కెన్ యూ బీ సో ష్యూర్ ఆర్ హౌ కెన్ యూ సే దట్ సో సర్టెన్లీ? అప్పుడు సిస్టర్ అంటోంది, ఫ్రెండ్స్తో మాటల్లో పడితే మనల్ని పూర్తిగా మర్చిపోతారు. When he gets caught up talking to his friends, he completely forgets about us. Or when he is caught up talking to his friends, he completely forgets about us. ఫ్రెండ్స్, ఇలాంటి వాక్యాలు మనకు చాలా అరుదుగా కనిపిస్తాయి. సో జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోవాలి. The phrase caught up emphasizes being engrossed or fully absorbed in something. అది ఆయనకు మామూలే. దట్స్ ప్రెటీ నార్మల్ ఫర్ హిమ్. అలా చాలాసార్లు చేశాడు. హీ హ్యాస్ డన్ దట్ మెనీ టైమ్స్. అప్పుడు మదర్ అంటోంది, నువ్వు అలా అన్నావని తెలిస్తే డాడీ చాలా హర్ట్ అవుతాడు. ఇఫ్ డాడీ ఫైండ్స్ అవుట్ దట్ యూ సెడ్ దట్, హీ విల్ బీ రియల్లీ హర్ట్. ఆర్ ఇఫ్ డాడీ కమ్స్ టు నో వాట్ యూ సెడ్, నువ్వు చెప్పింది డాడీకి తెలిస్తే ఆయన చాలా
హర్ట్ అవుతాడని కూడా చెప్పొచ్చు. ఈసారి అలా చేయడు. దిస్ టైమ్ హీ వోంట్ డూ దట్. ఈరోజు బైక్లో పెట్రోల్ పోసుకొని రావడానికి వెళ్ళాడు. టుడే హీ వెంట్ టు పుట్ పెట్రోల్ ఇన్ ద బైక్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, టుడే హీ వెంట్ టు ఫిల్ పెట్రోల్ ఇన్ ద బైక్. కాసేపట్లో తిరిగి వస్తారు. హీ విల్ బి బ్యాక్ సూన్ ఆర్ హీ విల్ బి బ్యాక్ షార్ట్లీ. హీ విల్ బి బ్యాక్ షార్ట్లీ ఆర్ ఇన్ ఎ బిట్ ఆర్ ఇన్ ఎ లిటిల్ వైల్. ఆయన వచ్చేసరికి మీరు రెడీగా లేకపోతే తనకు కోపం వస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ బై ద టైమ్ హీ కమ్స్, హీ విల్ గెట్ యాంగ్రీ. మాటలతో టైం వేస్ట్ చేయకండి. డోంట్ వేస్ట్ టైం టాకింగ్. వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. గో అండ్ గెట్ రెడీ క్విక్లీ. గో అండ్ గెట్ రెడీ క్విక్లీ. అప్పుడు కూతురు అంటోంది, లాస్ట్ టైం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బైక్ దారి మధ్యలోనే ఆగిపోయింది. లాస్ట్ టైం వెన్ వీ వెంట్ టు గ్రాండ్ మాస్ హౌస్, ద బైక్ బ్రోక్ డౌన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్. ఫ్రెండ్స్, బ్రేక్ డౌన్ మీన్స్ టు స్టాప్ వర్కింగ్ డ్యూ టు ఎ మెకానికల్ ఫెయిల్యూర్. ఈసారి అలా కాకుండా చూసుకోమని డాడీకి చెప్పు. టెల్ డాడీ టు మేక్ ష్యూర్ దట్ డజంట్ హ్యాపెన్ దిస్ టైమ్. అప్పుడు మదర్ శ్రీలత అంటోంది, అది ఆయన చూసుకుంటారు కానీ ఇంకా ఎంతసేపు మీరు ఇలా టైం వేస్ట్ చేస్తారు? హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, బట్ హౌ మచ్ లాంగర్ ఆర్ యూ స్టిల్ గోయింగ్ టు వేస్ట్ టైం లైక్ దిస్? అప్పుడు కూతురు అంటోంది, నేను 10 నిమిషాల్లో రెడీగా ఉంటాను. ఐ విల్ బి రెడీ ఇన్ 10 minutes. అప్పుడు తమ్ముడు అర్జున్, నేను ఆమె కంటే ఫాస్ట్గా రెడీ అవుతాను. ఐ విల్ గెట్ రెడీ ఫాస్టర్ దెన్ హర్. ఒకసారి ఈ సెంటెన్స్ చూడండి. ఐ విల్ గెట్ రెడీ ఫాస్టర్ దెన్ హర్. ఇక్కడ మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వచ్చిందండి. ఫ్రెండ్స్, మీరు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడటానికి ఏదైనా గ్రామర్ నేర్చుకోవాలి అంటే ఒక 5 chapters మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ 5 chaptersలోని రూల్స్, గ్రామర్ రూల్స్ తెలుసుకుంటూ ఎక్కువగా వినటం, చదవటం, మాట్లాడటం ప్రాక్టీస్ చేస్తే మనం వీలైనంత తొందరగా అనర్గళంగా మాట్లాడటానికి వీలుంటుంది. అప్పుడు తల్లి అంటోంది, ఈలోపు నేను డాడీకి కాల్ చేసి రమ్మంటాను. ఇన్ ద మీన్ టైమ్ ఐ విల్ కాల్ డాడీ అండ్ టెల్ హిమ్ టు కమ్. శ్రీలత వాళ్ళ ఆయనకి ఫోన్ చేస్తోంది. హలో, ఎక్కడున్నారు? హలో, వేర్ ఆర్ యూ? త్వరగా రండి, ఆలస్యంగా బయలుదేరితే ఎండ ఎక్కువ అవుతుంది. కమ్ క్విక్లీ. ఇఫ్ వి లీవ్ ఆర్ స్టార్ట్ లేట్, ద సన్ విల్ గెట్ స్ట్రాంగర్. ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, హరీ అప్. ఇఫ్ వి లీవ్ లేట్, ఇట్ విల్ గెట్ హాటర్. అప్పుడు భర్త శ్రీనివాస్ అంటున్నారు, వస్తున్నా, దారిలో ఉన్నా. కమింగ్, ఐఎమ్ ఆన్ మై వే. కమింగ్, ఐఎమ్ ఆన్ మై వే ఆర్ ఐఎమ్ ఆన్ ద వే. అప్పుడు భార్య అంటోంది, వచ్చాక ఏమైనా తింటారా లేదంటే వెంటనే వెళ్ళిపోదామా? ఆఫ్టర్ యూ అరైవ్, డూ యూ వాంట్ టు ఈట్ సంథింగ్ ఆర్ షెల్ వి లీవ్ ఇమీడియట్లీ? అప్పుడు శ్రీనివాస్ అంటున్నారు, పాలుంటే కొంచెం టీ పెట్టు, సరిపోతుంది. ఇఫ్ దెర్ ఈజ్ మిల్క్, మేక్ సమ్ టీ, దట్ విల్ బీ ఎనఫ్. ఆర్ దట్ విల్ డూ. దట్ విల్ డూ అంటే దట్ విల్ బీ ఎనఫ్, సరిపోతుంది అని అర్థం. శ్రీనివాస్ ఫోన్ మాట్లాడుతూనే ఇంటికి చేరుకున్నాడు. శ్రీనివాస్ రీచ్డ్ హోమ్ వైల్ హీ వాజ్ స్టిల్ ఆన్ ద కాల్. అప్పుడు భార్య శ్రీలత అంటోంది, మీకు ఎన్నిసార్లు చెప్పాను డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడవద్దని? హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు టాక్ ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్? శ్రీనివాస్ అంటున్నారు, ఫోన్ చేసింది నువ్వే కదా, బట్ యూ వర్ ద వన్ హూ కాల్డ్ మీ రైట్? అప్పుడు భార్య అంటోంది, ఫోన్ ఎత్తడానికి ముందు బైక్ రోడ్డు పక్కన ఆపాల్సింది.
You should have pulled over before answering. Pulled over means you should have stopped. You should have stopped your vehicle by the side of the road before answering the phone. సరే ఉండు, నేను టీ పెట్టి తీసుకువస్తా. ఓకే వెయిట్, ఐ విల్ మేక్ సమ్ టీ అండ్ బ్రింగ్ ఇట్. అప్పుడు శ్రీనివాస్ అంటున్నారు, పిల్లలు ఇంకా రెడీ అవ్వలేదా? ఆర్ ద కిడ్స్ నాట్ రెడీ ఎట్? అప్పుడు అర్జున్ మరియు అఖిల ఇద్దరు బయటకు వచ్చేసి, మేము ఎప్పుడో రెడీ అయ్యాం డాడీ. వీ గాట్ రెడీ ఎ లాంగ్ టైమ్ అగో డాడీ. ఆర్ వీ హ్యావ్ బీన్ రెడీ ఫర్ ఎ లాంగ్ టైమ్ డాడీ. మీదే ఆలస్యం. యూ ఆర్ ద వన్ హూ ఈజ్ లేట్. అప్పుడు శ్రీనివాస్ అంటున్నారు, మమ్మీ టీ తీసుకొస్తుంది, టీ తాగిన వెంటనే బయలుదేరుదాం. మామీ ఈజ్ బ్రింగింగ్ టీ, లెట్స్ లీవ్ యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ ఇట్. అప్పుడు అర్జున్ మరియు అఖిల, ఓకే డాడీ, మేము బయట వెయిట్ చేస్తాం. ఓకే డాడీ, వీ విల్ వెయిట్ అవుట్ సైడ్. అప్పుడు శ్రీలత, ఇదిగో టీ తీసుకోండి. ఇంతలో టీ తయారు చేసుకొని తన భర్తకి తీసుకొచ్చింది. హియర్ టేక్ యువర్ టీ. శ్రీనివాస్, ఇట్ ఇవ్వు. గివ్ ఇట్ హియర్. గివ్ ఇట్ హియర్ మీన్స్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు మీ ఆర్ గివ్ ఇట్ టు మీ. ఇట్ ఇవ్వు. అన్ని రూమ్స్లో లైట్స్ ఆఫ్ చేసావా? గివ్ ఇట్ హియర్. డిడ్ యూ టర్న్ ఆఫ్ ద లైట్స్ ఇన్ ఆల్ ద రూమ్స్? లాస్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు టీవీ ఆన్ చేసి వెళ్ళిపోయాం. లాస్ట్ టైం వీ లెఫ్ట్ ద టీవీ ఆన్ వెన్ వీ వెంట్ అవుట్. పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన తర్వాత తిరిగి వచ్చి టీవీ ఆఫ్ చేయాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్ అండ్ టర్న్ ఆఫ్ ద టీవీ ఆఫ్టర్ ద నైబర్స్ కాల్డ్ అండ్ ఇన్ఫార్మ్డ్ అస్. ఇక చూడండి, వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్, రావాల్సి వచ్చింది, తిరిగి రావాల్సి వచ్చింది, వెనక్కి రావాల్సి వచ్చింది. ఒకవేళ మనం చేయవలసినటువంటి పనులు ఏవైనా ఉంటే ఐ హ్యావ్ టు గో టు ద టెంపుల్, ఐ హ్యావ్ టు గో టు ద టెంపుల్ అని అంటాం చేయాల్సినటువంటి పనులకి. ఒకవేళ గతంలో చేయాల్సి వచ్చినటువంటి పనుల కోసం వీ హ్యాడ్ టు అనేటువంటి స్ట్రక్చర్ను యూస్ చేస్తాం. హ్యాడ్ టు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు శ్రీలత అంటోంది, అప్పుడు కరెంటు పోవడంతో చూసుకోలేదు. ఐ డిడెంట్ నోటీస్ ఇట్ బికాస్ ఆఫ్ ద పవర్ కట్ ఎట్ ద టైమ్. ఆర్ ఐ డిడెంట్ నోటీస్ ఇట్ బికాస్ ఆఫ్ ద పవర్ అవుటేజ్ ఎట్ ద టైమ్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఐ కుడెంట్ క్యాచ్ ఇట్ వెన్ ద పవర్ వెంట్ అవుట్. కరెంటు పోయినప్పుడు నేను చూసుకోలేదు, కానీ ఇప్పుడు అన్నీ ఆఫ్ చేశాను. బట్ నౌ ఐ హ్యావ్ టర్న్డ్ ఆర్ స్విచ్డ్ ఎవ్రీథింగ్ ఆఫ్. అప్పుడు శ్రీనివాస్ అంటున్నారు, సరే నేను టీ తాగడం అయిపోయింది, బయలుదేరదామా? ఆల్ రైట్, ఐ యామ్ డన్ విత్ మై టీ, షెల్ వి లీవ్ నవ్? అప్పుడు భార్య అంటుంది, ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళండి, నేను డోర్ లాక్ చేసి వస్తాను. టేక్ దిస్ బ్యాగ్ అండ్ గో, ఐ విల్ లాక్ ద డోర్ అండ్ కమ్. ఆర్ టేక్ దిస్ బ్యాగ్ విత్ యూ అని కూడా అనొచ్చు. అప్పుడు శ్రీనివాసు, ఒక్కరోజుకు ఇంత లగేజ్ ఎందుకు? వై డు వీ నీడ్ సో మచ్ లగేజ్ ఫర్ జస్ట్ వన్ డే? అప్పుడు శ్రీలత అంటుంది, అవసరం ఉంటుంది, మీకు అర్థం కాదు, తీసుకోండి. వీ విల్ నీడ్ ఇట్, యూ డోంట్ అండర్స్టాండ్, జస్ట్ టేక్ ఇట్. మామూలుగా తీసుకోండి అంటే టేక్ ఇట్ అంటాం, తీసుకోండి అన్నప్పుడు జస్ట్ టేక్ ఇట్. అప్పుడు అర్జున్, డాడీ బయట నుంచి అంటున్నాడు, త్వరగా వచ్చేయండి, డాడీ కమ్ క్విక్లీ. అప్పుడు శ్రీనివాస్ ఇంటి నుంచి బయటికి వెళ్తూ, ఎందుకురా నీకు అంత తొందర? వై ఆర్ యూ ఇన్ సచ్ ఎ హరీ? వెళ్తున్నాంగా, వీఆర్ లీవింగ్ ఆరెంట్ వి? ఇక్కడ చూడండి, ఇది మనకు ఒక క్వశ్చన్ ట్యాగ్. చూడండి, ఇక్కడ ఈ సెంటెన్స్లో మొదటగా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో వీఆర్ లీవింగ్ అనేటువంటి స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి నెగటివ్గా ఉండాలి, లైక్ ఆరెంట్ వి. సో ఒకవేళ మనకి ఈ స్టేట్మెంట్ నెగటివ్గా ఉంటే వీఆర్ నాట్ లీవింగ్ ఆర్ వి, అప్పుడు మనకు క్వశ్చన్ ట్యాగ్ ఏమి ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వెళ్తున్నాంగా అంటే వీఆర్ లీవింగ్ ఆరెంట్ వి, వెళ్తలేంగా అంటే వీఆర్ నాట్ లీవింగ్ ఆర్ వి, అట్లాగా. అప్పుడు అఖిల అంటుంది, వాడు ఎప్పుడు ఇంతే డాడీ, హీ ఈజ్ ఆల్వేస్ లైక్ దిస్ డాడీ.
అప్పుడు అర్జున్కి కోపం వచ్చి, డాడీ అక్క నీ గురించి ఏమందో తెలుసా? డాడీ డూ యూ నో వాట్ సిస్టర్ సెడ్ అబౌట్ యూ? అప్పుడు మదర్ డోర్ లాక్ చేసేసి బైక్ దాకా వచ్చేసి అంటోంది, నోరు మూసుకొని కూర్చో, కీప్ యువర్ మౌత్ షట్ అండ్ సిట్ క్వైట్లీ, మాట్లాడకుండా కూర్చో. వీడికి ఈ మధ్య మాటలు ఎక్కువ అవుతున్నాయి. మాటలు ఎక్కువ అవుతున్నాయి అంటే అర్థం ఏంటండి? ఎక్కువగా మాట్లాడుతున్నాడనే అర్థం కదా. సో హీఈస్ బీన్ టాకింగ్ టూ మచ్ లేట్లీ. మీరు బైక్ స్టార్ట్ చేయండి. యూ స్టార్ట్ ద బైక్. అప్పుడు శ్రీనివాసు పిల్లలతో చెప్తున్నాడు, బైక్ పై తిన్నగా కూర్చోండి, అంటే అటు ఇటు కదలకుండా. సిట్ స్టిల్ ఆన్ ద బైక్. ఓకే, కదలకుండా కూర్చోండి. బైక్ పై నుంచి పడితే దెబ్బలు తాకుతాయి. గాయాలు అనడానికి బదులు ఇక్కడ అలా అన్నాను. బైక్ పై నుంచి పడితే దెబ్బలు తాకుతాయి. యూ విల్ గెట్ ఇంజర్డ్ ఇఫ్ యూ ఫాల్ ఆఫ్ ద బైక్. అప్పుడు అర్జున్ అంటున్నాడు, కొంత దూరం వెళ్ళిన తర్వాత, డాడీ ఫాస్ట్గా వెళ్ళండి, సిగ్నల్ మారుతుంది. డాడీ గో ఫాస్టర్, ద సిగ్నల్ విల్ చేంజ్ సూన్. అప్పుడు శ్రీనివాస్ అంటున్నాడు, అలా తొందరపడి ఫాస్ట్గా వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయి. ఇఫ్ వి రష్ లైక్ దట్ యాక్సిడెంట్స్ విల్ హ్యాపెన్. 2 నిమిషాలు వెయిట్ చేస్తే ఏమవుతుంది? వాట్స్ ద హార్మ్ ఇన్ వెయిటింగ్ ఫర్ 2 minutes? అప్పుడే సిగ్నల్ వద్ద ఒక వృద్ధుడు వాళ్ళ దగ్గరికి వస్తాడనమాట. ఎట్ ద సిగ్నల్ an old man approaches them. అప్పుడు వృద్ధుడు అంటున్నాడు, అయ్యా ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వండి, భోజనం చేసి 3 రోజులు అవుతుంది. సర్, ఇఫ్ యూ హ్యావ్ 10 rupees ప్లీజ్ గివ్ ఇట్ టు మీ. ఇట్స్ బీన్ 3 days సిన్స్ ఐ హ్యాడ్ ఎ మీల్. అప్పుడు శ్రీనివాస్ అంటున్నాడు, మీకు పిల్లలు లేరా? డోంట్ యూ హ్యావ్ ఎనీ చిల్డ్రన్? ఈ వయసులో ఎందుకు అడుక్కుంటున్నారు? వై ఆర్ యూ బెగ్గింగ్ ఎట్ దిస్ ఏజ్? అప్పుడు ఓల్డ్ మ్యాన్, ఓ కొడుకున్నాడయ్యా, ఐ హ్యావ్ ఎ సన్ సర్. నా కొడుకు తన భార్య చెప్పినట్లు విని నన్ను వీధుల్లో దిక్కులేని వాడిగా వదిలేశాడు. మై సన్ హ్యాస్ లెఫ్ట్ మీ డెస్టిట్యూట్ ఆన్ ద స్ట్రీట్స్. మై సన్ హ్యాస్ లెఫ్ట్ మీ డెస్టిట్యూట్ ఆన్ ద స్ట్రీట్స్ లిజనింగ్ టు వాట్ హిజ్ వైఫ్ సేస్. అప్పుడు శ్రీనివాస్, అయ్యో పాపం. అయ్యో పాపం అంటే మనం ఏం చేస్తున్నామండి? మన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం కాబట్టి, హో దట్స్ సో సాడ్. అయ్యో పాపం, నీ కొడుకు ఏం పని చేస్తాడు? వాట్ డస్ యువర్ సన్ డూ? అప్పుడు ఓల్డ్ మ్యాన్, నా కొడుకు టీచర్. మై సన్ ఈజ్ అ టీచర్. అప్పుడు శ్రీనివాస్ ఇలా అంటారు, తండ్రిని బిచ్చగాడిని చేసినోడు పిల్లలకు చదువేం చెప్తాడు? A man who turned his own father into a beggar, what can he possibly teach children? ఒకసారి నాకు యూట్యూబ్ ఒక వీడియోను సజెస్ట్ చేసిందండి. ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది. ఎందుకంటే ఆ వీడియోలో ఒక పెద్ద ఆయన, వాళ్ళ కొడుకు టీచర్ అంట, ఆయనకి తిండి పెట్టకుండా ఇంట్లో నుంచి బయటకి గెంటేశాడంట. తను 3 రోజుల పాటు రోడ్డుపై ఆకలితో అలమటిస్తూ ఉంటే ఒక జర్నలిస్ట్ వచ్చి తన దగ్గరికి వచ్చి, పెద్దయినా మీరు ఇక్కడున్నారేంటి అని పలకరించిన ఆ వీడియో నాకు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అప్పటి నుంచి ఈ అంశం నా మైండ్లో అలాగే ఉండిపోయిందండి. నిజానికి తల్లిదండ్రుల్ని, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని వారి చివరి దశలో రోడ్డు పాలు చేయటం కానీ లేదా అనాథాశ్రమాల్లో చేర్చటం అంతకన్నా మహాపాపం ఇంకోటి ఉండదండి. ఇఫ్ దెర్ ఈజ్ ఎ ప్లేస్ కాల్డ్ హెల్, నరకం అనేది ఒకటి ఉంది అంటే ఇలాంటి వాళ్ళంతా ఖచ్చితంగా అక్కడికే వెళుతారు. ఖచ్చితంగా వాళ్ళు అక్కడికే వెళుతారు. మనం ఏమైనా నిత్య యవ్వనంగా ఉండడానికి వచ్చామండి? 4 రోజులు పోతే మనం కామా ముసలి వాళ్ళం? సో కాబట్టి అది జన్మనిచ్చిన తల్లిదండ్రులు, కారణం ఏదైనా అయి ఉండొచ్చు, కానీ తల్లిదండ్రుల్ని కాదనుకోవడం అనేది మహాపాపం. సో ఈ విషయాన్ని ఎక్కడో ఒక చోట చెప్పాలని చాలా రోజులుగా నా వీడియోస్లో ప్రయత్నిస్తున్నాను. మనకి ఈ సిరీస్లో ఈ అవకాశం దొరికింది. ఆ తర్వాత ఏదో ఒక రోజు వాడికి ఇదే గతి పడుతుంది. అప్పుడు వాడికి అర్థమవుతుంది. వన్ డే he will end up in the same situation and then he will understand. ఈ 100 రూపాయలు తీసుకొని ఏదైనా మంచి భోజనం చేయండి. టేక్ దిస్ 100 rupees అండ్ హ్యావ్ ఎ గుడ్ మీల్. అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్, పిల్లా పాపలతో చల్లగా బ్రతుకు నాయన,
May you live a happy life with your children, my son. May you live a happy life with your children, my son. మన ఇంటి కథ ఎపిసోడ్ 3. కొడుకు అర్జున్ తండ్రితో ఇలా అంటున్నాడు, డాడీ సిగ్నల్ మారింది, ఫాస్ట్గా వెళ్ళు. డాడీ ద సిగ్నల్ హ్యాస్ చేంజ్డ్, గో ఫాస్ట్. అప్పుడు తండ్రి శ్రీనివాసు కొడుకుతో ఇలా అంటున్నాడు, నన్ను అలా తొందర పెట్టకు, డోంట్ రష్ మీ లైక్ దట్. చదువులో కూడా ఇలాగే ఉత్సాహం చూపిస్తే నేను చాలా సంతోషిస్తా. ఇఫ్ యూ షో ద సేమ్ ఎంతూజియాజం ఇన్ యువర్ స్టడీస్ ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చదువులో అని చెప్పడానికి స్టడీస్ అనే వర్డ్ యూస్ చేయటం జరిగింది. స్టడీస్ అనే వర్డ్ ఇట్ రిఫర్స్ టు ది యాక్ట్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్ జనరల్. ఇట్స్ ఎ ప్లూరల్ నౌన్ that includes all the aspects of studying like reading, writing, listening. సో కాబట్టి మనం స్టడీస్ అనే వర్డ్ని యూజ్ చేయటం జరుగుతుంది. తండ్రి అలా అన్నప్పుడు తల్లి అంటోంది, మళ్ళీ అదే పాట. సాధారణంగా ఎవరైనా చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి మనల్ని విసిగించినప్పుడు అసహనంతో ఇలా అంటాం కదా, మళ్ళీ అదే పాట. ఏమో మా ఏరియాలోనైతే ఇలాగే అంటారండి, మీ దగ్గర వేరేలా అంటే దానికి ఇంగ్లీష్లో మనం హియర్ వి గో అగెయిన్ అని యూస్ చేస్తాం. హియర్ వి గో అగెయిన్, లేదా ఆల్టర్నేటివ్ సెంటెన్స్ వచ్చేసి నాట్ దిస్ అగెయిన్ అని. అంటే ఏంటి, యు ఆల్వేస్ సే దిస్, నాట్ దిస్ అగెయిన్, ఐ యామ్ టైర్డ్ ఆఫ్ ఇట్. అలా. అప్పుడు తల్లి అంటోంది, చదువు చదువు చదువు, ఎప్పుడు దాని గురించే మాట్లాడుతావు. స్టడీస్ స్టడీస్ స్టడీస్, దట్స్ ఆల్ యూ ఎవర్ టాక్ అబౌట్. చదువు కాకుండా ఇంకేం ఆలోచించవా? కాంట్ యూ థింక్ అబౌట్ సంథింగ్ ఎల్స్ బిసైడ్ స్టడీస్? అప్పుడు తండ్రి అంటున్నాడు, నువ్వు అలా మాట్లాడుతున్నావు కాబట్టే వాడు లైట్గా తీసుకుంటున్నాడు. సిన్స్ యు ఆర్ టాకింగ్ లైక్ దట్, హీ ఈజ్ టేకింగ్ ఇట్ లైట్లీ. నువ్వే వాడిని చెడగొడుతున్నావు. యూ ఆర్ ద వన్ హూ ఈజ్ స్పాయిలింగ్ హిమ్. చదువు విలువ అర్థమైతే నువ్వు అలా అనవు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ వుడెంట్ సే దట్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ వోంట్ సే దట్. మీరు ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ గమనించారండి. మొదటి సెంటెన్స్ వచ్చేసి పాస్ట్ టెన్స్లో ఉంది, రెండవ సెంటెన్స్లో వచ్చేసి ఇఫ్ క్లాజ్ మనకి ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇలా మనం ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ హీ బిలీవ్స్ దట్ షీ మైట్ అండర్స్టాండ్ ఆర్ హ్యాస్ ది ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. తనకు అర్థం చేసుకోగలదు, చెబితే అర్థం చేసుకోగలదు అని నీవు అనుకున్నప్పుడు నీకు అర్థమైతే అలా అనవు అని చెప్పేటువంటి సందర్భంలో ప్రజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. ఒకవేళ పాస్ట్ టెన్స్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే వెన్ హీ బిలీవ్స్ దట్ షీ డజంట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హీ ఈజ్ ఇమాజినింగ్ ఎ హైపోథెటికల్ సిచ్యువేషన్ వేర్ ఇఫ్ షీ డిడ్ అండర్స్టాండ్ షీ వుడ్ నాట్ హ్యావ్ సెడ్ దట్. ఒకవేళ తనకు అర్థమైతే అలా అని ఉండదు అని చెప్పడానికి మనము ఈ పాస్ట్ టెన్స్ యూస్ చేయటం జరుగుతుందన్నమాట. సో అది మనం గుర్తుంచుకోవాలి. అప్పుడు శ్రీలత అంటోంది, ఇక చాలు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ రోడ్ చూసి బైక్ నడుపు. లెట్స్ టాక్ అబౌట్ దట్ లేటర్, జస్ట్ కీప్ యువర్ ఐస్ ఆన్ ద రోడ్ అండ్ రైడ్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, దట్స్ ఎనఫ్, లెట్స్ టాక్ అబౌట్ దట్ లేటర్, బట్ ఫర్ నౌ వాచ్ ద రోడ్ అండ్ రైడ్ ద బైక్. ఎదురుగా వాహనాలు వస్తున్నాయి. వెహికల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది అపోజిట్ సైడ్. మెల్లగా, దారికి అడ్డంగా అక్కడో పిల్లవాడున్నాడు. మెల్లగా అంటే స్లో డౌన్. ఇది ఒకవేళ నెమ్మదించు అని అంటే మనం ఏదో ఇంగ్లీష్ మూవీని తెలుగులోకి డబ్ చేసుకొని చూసినట్టు ఆ ఫీలింగ్ వస్తుందండి. సో కాబట్టి మామూలుగా మెల్లగా మెల్లగా అని చెప్పేసి అంటారుగా, అలా స్లో డౌన్. దెర్ ఈజ్ ఎ కిడ్ ఇన్ ద వే. చూసుకో,
ఓ పిల్లవాడు కుడివైపు నుంచి రోడ్డు మీదకు వస్తున్నాడు. లుక్అవుట్, a child is coming onto the road from the right side. Lookout, a child is coming onto the road from the right side. అతను ఎడమ వైపు నుంచి కుడివైపుకు రోడ్డు దాటుతున్నాడు. He is crossing the road from the left side to the right side. అప్పుడు శ్రీనివాస్ అంటున్నాడు, పేరెంట్స్కు భయం లేకుండా పోతుంది. ఈ క్వశ్చన్ ఈ సెంటెన్స్ మనం అర్థం చేసుకోవాలండి. పేరెంట్స్కు భయం లేకుండా పోతుంది అంటే ఏంటి? వాళ్ళు భయపడకుండా తయారవుతున్నారని దాని అర్థం. సో అది గుర్తుపెట్టుకోవాలి. పేరెంట్స్కు భయం లేకుండా పోతుంది. చిన్నపిల్లల్ని రోడ్డుపై స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు. పేరెంట్స్ ఆర్ బికమింగ్ రెక్లెస్ ఆర్ పేరెంట్స్ ఆర్ బికమింగ్ ఫియర్లెస్ అండ్ లెటింగ్ స్మాల్ చిల్డ్రన్ రోమ్ ఫ్రీలీ ఆన్ ద రోడ్. అప్పుడు తల్లి అంటోంది, చూసుకుంటూ వెళ్ళండి. కీప్ యువర్ ఐస్ ఆన్ ద రోడ్. కీప్ యువర్ ఐస్ ఆన్ ద రోడ్ అంటే ఏంటండి? దిస్ ఇంప్లాయిస్ కేర్ఫుల్ డ్రైవింగ్. కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఆఫ్టర్ గోయింగ్ ఎ లిటిల్ ఫర్దర్, శ్రీలత బైక్ కాసేపు రోడ్డు పక్కన ఆపు అని అంటోంది. స్టాప్ ద బైక్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్ ఫర్ ఎ మూమెంట్. అక్కడ ఓ ముసలావిడ పండ్లు అమ్ముతోంది. దెర్ ఈస్ అన్ ఓల్డ్ ఉమెన్ సెల్లింగ్ ఫ్రూట్స్ దేర్. కొన్ని పండ్లు తీసుకొని వెళ్దాం. లెట్స్ బై సమ్ ఫ్రూట్స్ అండ్ గో. అప్పుడు శ్రీనివాస్, మేం పక్కకు ఉంటాం, త్వరగా వెళ్ళి తీసుకురా. వీ విల్ స్టాండ్ అసైడ్, గో క్విక్లీ అండ్ గెట్ దెమ్. అర్జున్ అంటున్నాడు అప్పుడు, వాళ్ళతో పాటు అఖిల కూడా ఉంది, మీకు గుర్తుండాలి. అసలు ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు, ఎటు వెళ్తున్నారు అనే విషయం మీకు అర్థం కావాలంటే మన ఎపిసోడ్ 1 and 2 కూడా మీరు చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఇక్కడ చిన్నవాడు అర్జున్ అంటున్నాడు, మమ్మీ నేను కూడా నీతో పాటు వస్తా. మమ్మీ ఐ విల్ కమ్ విత్ యూ టూ. అప్పుడు శ్రీలత అంటోంది, నా చేయి పట్టుకొని జాగ్రత్తగా నడువు, రోడ్డుపై పరిగెత్తవద్దు. హోల్డ్ మై హ్యాండ్ అండ్ వాక్ కేర్ఫుల్లీ, డోంట్ రన్ ఆన్ ద రోడ్. వాళ్ళు ఫ్రూట్ షాప్ వద్దకు వెళ్ళిన తర్వాత, ఎట్ ద ఫ్రూట్ షాప్ శ్రీలత అంటోంది, యాపిల్స్కి ఎంత? హౌ మచ్ ఆర్ ది యాపిల్స్? హౌ మచ్ ఆర్ ది యాపిల్స్? ఆర్ యాపిల్స్ ఎంత? మామూలుగా మనం అడిగేది విధానం. హౌ మచ్ ఆర్ ది యాపిల్స్? లేదంటే హౌ మచ్ ఆర్ యూ సెల్లింగ్ ది యాపిల్స్ ఫర్? ఎంతకు అమ్ముతున్నావు అని అడుగుతాం కదా, అలాగా. అప్పుడు ఫ్రూట్ సెల్లర్ అంటోంది, పెద్దవి 120 రూపాయలకు 4, చిన్నవి 5. బిగ్ వన్స్ ఆర్ 4 for 120 రూపీస్ అండ్ ద స్మాల్ వన్స్ ఆర్ 5. అప్పుడు శ్రీలత అంటోంది, పెద్దవి 100కు 4 ఇవ్వు. గివ్ 4 బిగ్ వన్స్ ఫర్ 100. అప్పుడు ఫ్రూట్ సెల్లర్ అంటోంది, అంత తక్కువకు రావమ్మా. దే డోంట్ సెల్ ఫర్ దట్ లో. ఫ్రెండ్స్, యూజువల్లీ అంత తక్కువకు రావు అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటిది ఏంటంటే డోంట్ కమ్. కానీ నేటివ్ స్పీకర్స్ అంటే మోస్ట్ కామన్గా యూజ్ చేసేటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటంటే దే డోంట్ సెల్ ఫర్ దట్ లో. సో ఇలాంటివి మనము ఏఐ టూల్స్ని అడిగి మరీ తెలుసుకోవాలి. రైట్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, దే డోంట్ కమ్ ఎట్ దట్ లో ప్రైస్. వాటిపై మాకు 10 రూపాయలే వస్తాయి. వీ ఓన్లీ గెట్ 10 రూపీస్ ఆన్ దెమ్. అప్పుడు శ్రీలత అంటోంది, రోజు రోజుకు అన్నింటికి ధరలు పెరిగిపోతున్నాయి. ద ప్రైసెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. అవి 100 రూపాయలకైతేనే తీసుకుంటా. ఐ విల్ టేక్ దెమ్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఫర్ 100 రూపీస్. అప్పుడు ఫ్రూట్ సెల్లర్ అంటోంది, అలా ఇస్తే నాకు లాస్ వస్తుంది. ఇఫ్ ఐ గివ్ ఇట్ లైక్ దట్ ఐ విల్ ఇన్కర్ అ లాస్ ఆర్ ఐ విల్ సఫర్ అ లాస్. అప్పుడు శ్రీలత అంటోంది, చివరగా 115 రూపాయలకు ఇస్తే తీసుకుంటా. ఫైనల్లీ ఐ విల్ టేక్ ఇట్ ఇఫ్ యూ గివ్ ఇట్ ఫర్ 115 రూపీస్. అప్పుడు ఫ్రూట్ సెల్లర్ అంటోంది, కావాలంటే తీసుకోండి, లేదంటే వదిలేయండి, బేరం లేదు. టేక్ ఇట్ ఇఫ్ యూ వాంట్, అదర్వైజ్ లీవ్ ఇట్, నో బార్గెయినింగ్. అప్పుడు శ్రీలత అంటోంది, అంత కఠినంగా మాట్లాడుతున్నావెందుకు? అలా మాట్లాడితే ఎవరు నీ దగ్గర పండ్లు కొనరు. వై ఆర్ యూ స్పీకింగ్ సో హార్ష్లీ?
ఇఫ్ యూ టాక్ లైక్ దట్ నో వన్ విల్ బై ఫ్రూట్స్ ఫ్రమ్ యూ. నువ్వు మాట్లాడే విధానం బాగలేదు. యువర్ వే ఆఫ్ స్పీకింగ్ ఈజ్ నాట్ గుడ్. అప్పుడు ఫ్రూట్ సెల్లర్ అంటుంది, నీకు పండ్లు కొనే ఉద్దేశం లేకపోతే అవి ఇవ్వు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది ఇంటెన్షన్ ఆఫ్ బయింగ్ ఫ్రూట్స్ గివ్ దెమ్ హియర్. అప్పుడు శ్రీలత అంటుంది, ఒకరి చేతుల్లోంచి పండ్లు అలా లాక్కోవడం పద్ధతేనా? ఈజ్ ఇట్ రైట్ టు స్నాచ్ ఫ్రూట్స్ ఫ్రమ్ సమ్వన్స్ హ్యాండ్స్ లైక్ దట్? ఎందుకు నా మీదకి వస్తున్నావు? వెనక్కెళ్ళు. వై ఆర్ యూ కమింగ్ ఎట్ మీ? బ్యాక్ ఆఫ్. కమింగ్ ఎట్ మీ అంటే వెన్ సమ్వన్ ఈజ్ అప్రోచింగ్ అస్ అగ్రెసివ్లీ ఆర్ కన్ఫ్రంటేషనల్లీ ఆర్ విత్ హాస్టిలిటీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు మీ అంటే నా దగ్గరికి రావటం. కానీ ఎవరైనా మన మీదకి కోపంగా వచ్చినప్పుడు కమింగ్ ఎట్ మీ అని మనం యూజ్ చేయటం జరుగుతుంది. కొంత దూరంలో ఉన్న భర్త అది చూసి దగ్గరికి వస్తాడు. ద హస్బెండ్ హూ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ సీస్ దట్ అండ్ కమ్స్ క్లోజర్. అప్పుడు భర్త శ్రీనివాస్ అంటున్నాడు, ఎందుకంత చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నావు? వై ఆర్ యూ మేకింగ్ ఎ బిగ్ డీల్ అవుట్ ఆఫ్ సచ్ ఎ స్మాల్ థింగ్? అప్పుడు శ్రీలత అంటోంది, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నేను ఇది చూసుకోగలను. వై డిడ్ యూ కమ్ హియర్? ఐ కెన్ హ్యాండిల్ దిస్. అప్పుడు ఫ్రూట్ సెల్లర్ అంటోంది, తను అడిగిన రేటు నాకు గిట్టుబాటు అవ్వదని చెప్పాను సార్, మేడమే అరుస్తున్నారు. I told her that the price she asked for doesn't work for me, but it's the madam who is raising her voice. Or I told her that the price she asked for isn't acceptable to me, but it's the madam who is getting loud. అప్పుడు శ్రీలత అంటోంది, కనీసం 5 రూపాయలు కూడా తగ్గించవా? Can't you reduce at least 5 rupees? అప్పుడు భర్త శ్రీనివాస్ అంటున్నాడు, కేవలం 5 రూపాయలే కదా. ఇట్స్ ఓన్లీ 5 రూపీస్ రైట్? ఆర్ ఇట్స్ జస్ట్ 5 రూపీస్ రైట్? ఆమెకు డబ్బులు ఇచ్చి ఫ్రూట్స్ తీసుకురా. గివ్ హర్ ద మనీ అండ్ గెట్ ద ఫ్రూట్స్. మనకు ఆలస్యం అవుతుంది, మనం వెళ్ళాలి. వీఆర్ గెట్టింగ్ లేట్, వీ నీడ్ టు గో. ఫ్రూట్స్ తీసుకున్నాక ఆఫ్టర్ టేకింగ్ ద ఫ్రూట్స్ బైక్ దగ్గరికి వచ్చారు వాళ్ళు. శ్రీలత అంటోంది, నిన్నెవడు రమ్మన్నాడు? హూ ఆస్క్డ్ యూ టు కమ్? హూ ఆస్క్డ్ యూ టు కమ్? నువ్వు మంచివాడివని, నేను గయ్యాలి అని తను అనుకోవాలి అనా? ఈజ్ ఇట్ జస్ట్ సో షీ థింక్స్ యు ఆర్ ఎ గుడ్ పర్సన్ అండ్ ఐ ఆమ్ ఎ ష్రూ ఆర్ టర్మగాంట్ ఆర్ స్పిట్ ఫైర్? ఇవన్నీ సినోనిమ్స్ ఫర్ ష్రూ అండి. గయ్యాలి అనే పదానికి ఇవన్నీ పర్యాయ పదాలు. మీనింగ్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. షూ అంటే ఎ బ్యాడ్ టెంపర్డ్ ఆర్ నాగింగ్ ఉమెన్. అలాగే టర్మగాంట్ అంటే అ క్వారెల్సమ్ ఓవర్ బేరింగ్ ఉమెన్. అండ్ స్పిట్ ఫైర్ అంటే అ ఫైరీ క్విక్ టెంపర్డ్ పర్సన్. ఆమెడ అలా అన్నప్పుడు శ్రీనివాస్ అంటున్నాడు, అలాంటిదేమీ లేదు. దెర్ ఈజ్ నథింగ్ లైక్ దట్. బైక్ ఎక్కు, గెట్ ఆన్ ద బైక్. మనకు ఆలస్యం అవుతుందని, అదేవిధంగా దగ్గరలో ఫ్రూట్ షాప్స్ లేవని అలా అన్నాను. ఐ సెడ్ దట్ బికాజ్ వీఆర్ గెటింగ్ లేట్ అండ్ దెర్ ఆర్ నో ఫ్రూట్ షాప్స్ నియర్ బై. ఆఫ్టర్ బయింగ్ ఫ్రూట్స్, శ్రీనివాస్ అండ్ శ్రీలత వాక్ బ్యాక్ టు ద బైక్. బట్ Arjun is nowhere to be seen. Srinivas notices Arjun is missing and immediately asks his wife. Srinivas తన వైఫ్ శ్రీలతతో ఇలా అంటున్నాడు, శ్రీలత, అర్జున్ ఎక్కడా? శ్రీలత, వేర్ ఈజ్ అర్జున్? అప్పుడు వైఫ్ ఇలా అంటోంది, ఇక్కడే ఉండే. హీ వాజ్ రైట్ హియర్. ఇప్పటి వరకు నాతోనే ఉన్నాడు. He was with me until now. Or alternative sentence, he was just here with me. ఇంతలోనే ఎటు మాయమయ్యాడు? Where did he suddenly disappear to? Or alternative sentence, where did he go all of a sudden? అంటూ తన కూతురు అఖిలను ఇలా అడుగుతోంది. అఖిల, అర్జున్ని చూసావా? అఖిల, హ్యావ్ యూ సీన్ అర్జున్? ఎక్కడా కనిపించడం లేదు.
వీ కాంట్ ఫైండ్ హిమ్ ఎనీవేర్. అప్పుడు శ్రీనివాస్ తన వైఫ్తో ఇలా అంటున్నాడు, తనకెలా తెలుస్తుంది? హౌ వుడ్ షీ నో? వాడు నీతో వచ్చాడు కదా, హీ కేమ్ విత్ యూ డిడింట్ హీ? అప్పుడు వైఫ్ శ్రీలత అంటోంది, తను చూసిందేమోనని అడిగాను, ఎందుకు అలా నాపై కసురుకుంటున్నారు? ఐ జస్ట్ ఆస్క్డ్ ఇఫ్ షీ సా హిమ్. వై ఆర్ యూ స్నాపింగ్ ఎట్ మీ? వై ఆర్ యూ స్నాపింగ్ ఎట్ మీ అంటే వై ఆర్ యూ స్పీకింగ్ టు మీ యాంగ్రీలీ ఆర్ రూడ్లీ? ఆల్టర్నేటివ్ సెంటెన్స్, I just asked if she had seen him. Friends, this is more natural when referring to a specific past event before another past action. For example, I was looking for him, so I asked if she had seen him. అప్పుడు శ్రీనివాస్ అంటున్నాడు, వాడు నీ పక్కనే ఉండే, హీ వాజ్ రైట్ నెక్స్ట్ టు యూ, చూసుకోవాలి కదా, you should have been watching him, right? Or weren't you supposed to keep an eye on him? అంత ఏమరపాటుగా ఎలా ఉంటావు? హౌ కెన్ యూ బీ సో కేర్లెస్? ఏమరపాటుగా అంటే నిర్లక్ష్యంగా. ఇందుకే పిల్లల్ని సరిగ్గా చూసుకోమని నీకు చెప్తూ ఉంటాను. యాంగ్రీలీ అంటే కోపంగా అంటున్నాడు అనమాట. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వై ఐ కీప్ టెల్లింగ్ యూ టు వాచ్ ద కిడ్స్ ప్రాపర్లీ. నువ్వెప్పుడు సీరియస్గా తీసుకోవు. యు నెవర్ టేక్ ఇట్ సీరియస్లీ. ఎప్పుడు నీ లోకం నీదే. యు ఆర్ ఆల్వేస్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. అప్పుడు శ్రీలత, ఓహో అంటే ఇప్పుడు ఇది నా తప్ప? ఓ సో నౌ ఇట్స్ మై ఫాల్ట్? అన్నింటికీ నన్నే అను, బ్లేమ్ మీ ఫర్ ఎవ్రీథింగ్. అప్పుడు శ్రీనివాస్ అంటున్నాడు, వాడు నీ చేయి పట్టుకొని లేడా? wasn't he holding your hand? ఫ్రెండ్స్, ఇది ఒక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ షీ కమింగ్ టుడే అనే క్వశ్చన్కి ఒకవేళ తను వస్తున్నట్లయితే మనం ఎస్ షీ ఈజ్ అని, లేదంటే నో షీ ఈజంట్ అని షార్ట్ ఆన్సర్ ఇస్తాం. సో అలాంటి ఒక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అన్నమాట. సో కాబట్టి wasn't he holding your hand అని అన్నప్పుడు తను ఏమంటుందంటే ఎస్ హీ వాజ్ అని చెప్పేసి చెప్తోంది. ఓకేనా? పట్టుకున్నాడు, ఎస్ హీ వాజ్. పండ్లు తీసుకోవడానికి ఒక సెకండ్ వదిలేశాను, ఐ లెట్ గో ఫర్ జస్ట్ ఎ సెకండ్ టు టేక్ ద ఫ్రూట్స్. రెప్పపాటులో తప్పిపోయాడు, హీ వెంట్ మిస్సింగ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ అంటూ తను ఏడుస్తోందండి. షీ బికమ్స్ ఎమోషనల్ వైల్ సేయింగ్ దిస్. అప్పుడు శ్రీలత ఫ్రాంటికల్లీ లుకింగ్ అరౌండ్ అంటే విత్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ అంటే బాధతో అర్జున్ అర్జున్ అని పిలుస్తోందన్నమాట. వాడు అలా వెళ్ళడు, హీ వుడెంట్ జస్ట్ లీవ్ లైక్ దట్, హీ వుడెంట్ జస్ట్ గో ఆఫ్ లైక్ దట్. అప్పుడు శ్రీనివాస్ చెకింగ్ అరౌండ్ అంటే చుట్టూ చూస్తూ, ఏడవకు, దూరం వెళ్ళకుండా వచ్చు, డోంట్ క్రై, హీ కుడెంట్ హ్యావ్ గాన్ ఫార్, దూరం ఏమి పోకపోయి ఉండొచ్చు అనే ఉద్దేశంతో, దగ్గరలోనే ఉండవచ్చు, హీ మస్ట్ బీ నియర్ బై ఆర్ హీ మస్ట్ బీ సమ్వేర్ క్లోజ్. అప్పుడు వాళ్ళు దే స్టార్ట్ ఆస్కింగ్ పీపుల్ నియర్ బై, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను, దగ్గరలో ఉన్న వాళ్ళని అడగటం మొదలు పెట్టారన్నమాట. అప్పుడు శ్రీనివాస్ టు ఎ పాసర్ బై, పాసర్ బై అంటే ఒక బాటసారి అంటే ఆ దారిలో వెళ్తున్నటువంటి వ్యక్తిని ఇలా అడుగుతున్నాడు. ఇక్కడ రెడ్ టీషర్ట్లో ఉన్న ఓ పిల్లాడిని చూసారా? డిడ్ యూ సీ అ లిటిల్ బాయ్ ఇన్ ఎ రెడ్ టీషర్ట్ అరౌండ్ హియర్? క్షణం క్రితం ఇక్కడే ఉన్నాడు, హీ వాజ్ జస్ట్ హియర్ అ మూమెంట్ అగో. అప్పుడు ఆ బాటసారి అంటున్నాడు, షేకింగ్ హిస్ హెడ్, నేను గమనించలేదు సార్, ఆ ఫ్రూట్ సెల్లర్ను అడిగి చూడు. ఐ డిడెంట్ నోటీస్ సార్, ట్రై ఆస్కింగ్ దట్ ఫ్రూట్ సెల్లర్. అప్పుడు ఆయన ఫ్రూట్ సెల్లర్ దగ్గరికి వెళ్ళి, మేడం, ఓ 6 ఏళ్ళు ఉండే పిల్లవాడిని ఇక్కడ ఏమైనా చూసారా? మేడం, హ్యావ్ యూ సీన్ అ బాయ్ అబౌట్ 6 years old అరౌండ్ హియర్? ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, మేడం,
హ్యావ్ యూ సీన్ అ బాయ్ అరౌండ్ 6 years old ఎనీవేర్ హియర్? అప్పుడు ఆ ఫ్రూట్ సెల్లర్ అంటోంది, చూశానండి. ఇది కూడా ఒక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. ఇక్కడ ఏమని ఉంది? హ్యావ్ యూ సీన్. సో కాబట్టి మనం ఇక్కడ ఎస్ ఐ హ్యావ్ అని చెప్పాలి. చూశానండి, అతను మీ వైఫ్ పక్కన నిలబడ్డాడు కానీ వెళ్ళినప్పుడు గమనించలేదు. ఎస్ ఐ హ్యావ్. హీ వాజ్ స్టాండింగ్ నెక్స్ట్ టు యువర్ వైఫ్ బట్ ఐ డిడ్ంట్ నోటీస్ వెన్ హీ లెఫ్ట్. అప్పుడు శ్రీనివాస్ టు ద టీ స్టాల్ ఓనర్, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, పక్కనే ఉన్నటువంటి టీ స్టాల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతున్నాడు, బ్రదర్, రెడ్ టీషర్ట్లో ఉన్న ఓ పిల్లాడిని చూసావా? సుమారుగా ఇంతెత్తు ఉంటాడు. అంటే ఇంతెత్తు అంటే ఇంత పొడవు, మామూలుగా మనం చేయితో చూపిస్తాం కదా. సో హీ జెస్చర్స్ విత్ హిస్ హ్యాండ్. బ్రదర్, డిడ్ యూ సీ అ లిటిల్ బాయ్ ఇన్ ఎ రెడ్ టీషర్ట్? హీ ఈజ్ అబౌట్ దిస్ టాల్. అప్పుడు టీ స్టాల్ ఓనర్ అంటున్నాడు, కొన్ని నిమిషాల క్రితం ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లాడితో మాట్లాడటం చూసా. ఐ థింక్ ఐ సా ఎ మ్యాన్ టాకింగ్ టు ఎ లిటిల్ బాయ్ అ ఫ్యూ మినిట్స్ అగో. పిల్లాడు సంకోచంగా కనిపించాడు కానీ ఆ వ్యక్తి నవ్వుతూ ఐస్ క్రీమ్ షాప్ వైపు చూపిస్తున్నాడు. ద బాయ్ లుక్డ్ హెసిటెంట్ but the man was smiling and pointing towards the ice cream shop. అతను ఆ పిల్లాడి నాన్నేమో అనుకున్నా. I thought he might be the boy's father. అది విన్నాక శ్రీలత విస్పరింగ్, తను అంటుంది ఇలా, ఏమని, ఓరి దేవుడా, వాడిని ఎవరైనా తీసుకెళ్తే ఎలా? ఓ మై గాడ్, వాట్ ఇఫ్ సమ్వన్ టుక్ హిమ్ ఆర్ వాట్ ఇఫ్ సమ్వన్ కిడ్నాప్డ్ హిమ్. అప్పుడు శ్రీనివాస్ తన వైఫ్తో అంటున్నాడు, భయపడకు, వాడికి ఏం కాదు, ఐస్ క్రీమ్ షాప్ వద్దకు వెళ్ళి చూద్దాం పదా. డోంట్ ప్యానిక్ ఆర్ డోంట్ బీ స్కేర్డ్, నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్, లెట్స్ గో చెక్ ఎట్ ది ఐస్ క్రీమ్ షాప్, కమాన్ అంటూ వాళ్ళు ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి బయలుదేరుతారు. ఎట్ ది ఐస్ క్రీమ్ షాప్, యాజ్ దే అప్రోచ్ ద షాప్, శ్రీలత స్పాట్స్ అర్జున్ నియర్ ద కౌంటర్ టాకింగ్ టు ఎ మ్యాన్. అర్జున్ కౌంటర్ వద్ద ఓ వ్యక్తితో మాట్లాడుతూ ఉండటాన్ని శ్రీలత చూస్తుందన్నమాట. వాళ్ళ షాప్ దగ్గరికి వస్తున్నప్పుడు, ద మ్యాన్ ఈజ్ వేరింగ్ అ బ్లూ షర్ట్, హోల్డింగ్ ఎ కోన్ ఆఫ్ ఐస్ క్రీమ్ అండ్ స్మైలింగ్ ఎట్ అర్జున్. అర్జున్ వైపు చూస్తూ నవ్వుతూ కనిపించాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ స్ట్రేంజర్ ఆ పిల్లవాడితో ఇలా అంటున్నాడు, గో ఆన్ టేక్ ఇట్, గో ఆన్ టేక్ ఇట్. గో ఆన్ టేక్ ఇట్ అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే, వెన్ యు ఆర్ ఎంకరేజింగ్ సమ్వన్ టు యాక్సెప్ట్ ఆర్ టేక్ సంథింగ్. అది చూసిన తండ్రి, ఏయ్ ఎవరు నీవు, హే హూ ఆర్ యూ? ద మ్యాన్ టర్న్స్ క్విక్లీ, హీ స్మైల్ ఫేడింగ్ యాజ్ హీ సీస్ శ్రీనివాస్ మార్చింగ్ టువార్డ్స్ హిమ్. శ్రీనివాస్ తన వైపు నడుచుకుంటూ వస్తుంటే తన మొహంలో నవ్వు కాస్త పోయిందనమాట. అర్జున్స్ ఐస్ లైట్ అప్. అమ్మా నాన్నను చూసిన సంతోషంలో అర్జున్, ఆ పిల్లవాడి కళ్ళు సంతోషంతో వెలిగిపోతున్నాయి అన్నమాట. అప్పుడు అర్జున్ అంటున్నాడు, డాడీ, మమ్మీ. అది చూసిన వెంటనే శ్రీలత రషెస్ ఫార్వర్డ్, గ్రాబింగ్ అర్జున్స్ హ్యాండ్ అండ్ పుల్లింగ్ హిమ్ క్లోజ్. శ్రీలత అంటోంది, ఎవరితను, ఏం జరిగింది, హూ ఈజ్ దిస్ మ్యాన్, వాట్ హ్యాపెండ్? అప్పుడు అర్జున్ అంటున్నాడు, మీరు ఫ్రూట్స్ కొంటున్నప్పుడు నాకు టాయిలెట్ వచ్చింది. ఇన్నోసెంట్లీ తన అమాయకంగా అలా చెప్తున్నాడు అనమాట. ఏమని, వెన్ యూ వర్ బయింగ్ ఫ్రూట్స్ ఐ సడన్లీ నీడెడ్ టు యూజ్ ద రెస్ట్ రూమ్. ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఐ సడన్లీ ఫెల్ట్ అన్ అర్జెంట్ నీడ్ టు పీ. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు ఈయన అక్కడ కనిపించారు. వెన్ ఐ వెంట్ టు ద రెస్ట్ రూమ్ I saw this man there. He brought me here saying he would buy me ice cream. అప్పుడు శ్రీనివాస్ glares at the man who is already stepping back. కిడ్నాపర్ వచ్చేసి forcing a laugh. Forcing a laugh means pretending to laugh to hide nervousness or discomfort. అలా నవ్వుతూ తను అంటున్నాడు, ఏమని,
బాబు తప్పిపోయినట్టుగా కనిపించాడు, అందుకే సహాయం చేయాలని అనుకున్నా. హీ లుక్డ్ లాస్ట్, సో ఐ జస్ట్ వాంటెడ్ టు హెల్ప్. ద కిడ్నాపర్ లుక్స్ అరౌండ్ యాజ్ ఇఫ్ చెకింగ్ ఫర్ అన్ ఎస్కేప్ రూట్. శ్రీనివాస్ అంటాడు, నా కొడుక్కి ఐస్ క్రీమ్ ఆశ చూపి ఎత్తుకెళ్ళిపోవాలని అనుకున్నావా? నీకెంత ధైర్యం? డిడ్ యూ ట్రై టు ల్యూర్ మై సన్ విత్ ఐస్ క్రీమ్ అండ్ టేక్ హిమ్ అవే? హౌ డేర్ యూ? హియర్ ల్యూర్ అంటే అట్రాక్టింగ్ సమ్వన్ విత్ సంథింగ్ టెంప్టింగ్. సో ఆశ చూపడం అన్నమాట. సో అప్పుడు వితౌట్ అనదర్ వర్డ్, ఇంకో మాట మాట్లాడకుండా, ద కిడ్నాపర్ క్విక్లీ టర్న్స్ అండ్ వాక్స్ అవే, డిసపియరింగ్ ఇన్ టు ద క్రౌడ్. ఆ గుంపులో కనబడకుండా వెళ్ళిపోయాడనమాట. శ్రీలత నీల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అర్జున్ హోల్డింగ్ హిస్ ఫేస్ ఇన్ హర్ హ్యాండ్స్. అప్పుడు కంటి వెంట అంటే కళ్ళల్లో ఆమెకు నీళ్లు తిరుగుతున్నాయి అన్నమాట. అప్పుడు తను అంటోంది, అర్జున్ ఇంకెప్పుడు తెలియని వ్యక్తులతో ఎక్కడికి వెళ్ళొద్దు. అర్జున్, యూ షుడ్ నెవర్ గో ఎనీవేర్ విత్ స్ట్రేంజర్స్ అగెయిన్. మేము ఎంత భయపడ్డామో తెలుసా? డూ యూ నో హౌ స్కేర్డ్ వి వర్ ఆర్ హౌ వరీడ్ వి వర్? తెలియని వ్యక్తులు ఇచ్చిన వాటిని తినకూడదు. యూ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ గివెన్ బై స్ట్రేంజర్స్. అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్? అప్పుడు అర్జున్ అంటున్నాడు, నాడింగ్, స్కేర్డ్ అంటే భయంతో తల ఊపుతూ, సారీ అమ్మా, ఇంకెప్పుడు అలా చేయను. సారీ మామ్, ఐ విల్ నెవర్ డూ దట్ అగెయిన్. అప్పుడు శ్రీలత సైజ్ అంటే నిట్టూర్పు విడచడం అంటే పెద్ద ప్రమాదం తప్పిందని, షీ సైజ్ అండ్ కవర్స్ హర్ ఫేస్ విత్ హర్ హ్యాండ్స్. అప్పుడప్పుడు మనం అలా చేస్తాం కదా, మొహం మీద రెండు చేతులు అలా పెట్టుకొని ఏదో సమ్ ఎమోషనల్ స్టేట్ మనం అక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది అనమాట. శ్రీనివాస్ రన్స్ ఎ హ్యాండ్ త్రూ హిస్ హెయిర్ అంటే తన తల జుట్టు అలా నిమురుతూ ఉన్నాడు, టేకింగ్ ఎ డీప్ బ్రెత్. ఆ తర్వాత దే వాక్ అప్ టు ద కౌంటర్. షాప్ కీపర్ అడుగుతోంది, గుడ్ ఈవినింగ్ సార్, ఏం తీసుకుంటారు? గుడ్ ఈవినింగ్ సార్, వాట్ వుడ్ యూ లైక్? అప్పుడు శ్రీనివాస్ అంటున్నాడు, కొన్ని ఐస్ క్రీమ్స్, వీ వుడ్ లైక్ సమ్ ఐస్ క్రీమ్స్. షాప్ కీపర్ అంటున్నాడు, ఏ ఫ్లేవర్స్ తీసుకుంటారు? వాట్ ఫ్లేవర్స్ వుడ్ యూ లైక్? అప్పుడు శ్రీనివాస్ టర్నింగ్ టు ద కిడ్స్, పిల్లల వైపు తిరిగి చూస్తూ, వాట్ ఫ్లేవర్స్ డూ యూ వాంట్? అఖిల అంటోంది, ఐ వాంట్ చాక్లెట్. అర్జున్ అంటున్నాడు, ఐ వాంట్ మ్యాంగో. అప్పుడు శ్రీలత తన వైఫ్, ఐ విల్ హ్యావ్ స్ట్రాబెర్రీ. ఆ ముగ్గురు చెప్పాక హస్బెండ్ భర్త శ్రీనివాస్ అంటున్నాడు, అండ్ ఐ విల్ టేక్ వెనిలా. అప్పుడు షాప్ కీపర్, ఇక్కడే తింటారా లేదంటే తీసుకెళ్తారా? వుడ్ యూ లైక్ దెమ్ హియర్ ఆర్ టు గో? ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి మీరు. వుడ్ యూ లైక్ దెమ్ హియర్ ఆర్ టు గో? ఫర్ హియర్ ఆర్ టు గో, ఇవి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు శ్రీనివాస్ అన్నాడు, అంటే శ్రీలత వైపు తిరిగి చూస్తూ తనతో అంటున్నాడు, కాసేపు ఇక్కడ కూర్చుందాం, లెట్స్ సిట్ హియర్ ఫర్ ఎ బిట్. అప్పుడు శ్రీలత అంటోంది, నాడింగ్, తల ఊపుతూ, యా, వీఆర్ స్టిల్ షేకెన్ అప్. వీఆర్ స్టిల్ షేకెన్ అప్ అంటే వీఆర్ స్టిల్ ఫీలింగ్ డిస్టర్బ్డ్, షాక్డ్ ఆర్ అప్సెట్ బై అన్ ఈవెంట్ అంటే షాక్లో ఉన్నాం అని చెప్పేసి చెప్తోంది అన్నమాట. సో ఆ తర్వాత ద ఫ్యామిలీ సిట్స్ అట్ ఎ టేబుల్ స్టిల్ రికవరింగ్ ఫ్రమ్ ద స్కేర్. ద కిడ్స్ హ్యాపీలీ ఎంజాయ్ దేర్ ఐస్ క్రీమ్స్. సో ఈ కాన్వర్సేషన్ ఇలా ఎండ్ చేయటం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇన్ అవర్ లాస్ట్ ఎపిసోడ్ దే వర్ ఎట్ ది ఐస్ క్రీమ్ షాప్. సో లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. ఫాదర్ శ్రీనివాస్ ఇలా అంటున్నారు, మీరు ఐస్ క్రీమ్ తినడం అయిపోతే వెళ్దాం. ఇఫ్ యు ఆర్ డన్ ఈటింగ్ యువర్ ఐస్ క్రీమ్, లెట్స్ గో. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఇఫ్ యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ ఐస్ క్రీమ్, లెట్స్ గెట్ గోయింగ్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ లెట్స్ గోకి లెట్స్ గెట్ గోయింగ్ అనే ఆల్టర్నేటివ్ యూజ్ చేయటం జరిగింది. ఇలాంటివి మీరు కొన్ని గుర్తు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హరీ అప్ అంటే గిడి అప్ అంటారు. అలాగే గో అవే అంటే గెట్ గాన్ అంటారు. అలాగే వేస్టింగ్ టైం అంటే ఫ్యాఫింగ్ అరౌండ్ అంటారు. పని పాట లేకుండా తిరిగితే లోఫింగ్ అరౌండ్ అంటారు. సో ఇలాంటి కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇట్స్ ఆల్రెడీ వెరీ లేట్. వీడిలా చేయకపోయి ఉంటే ఈ పాటికి
ఇంటికి చేరుకునే వాళ్ళం. ఇఫ్ హీ హ్యాడెంట్ డన్ దిస్ వీ వుడ్ హ్యావ్ రీచ్డ్ హోమ్ బై నవ్. ఇఫ్ హీ హ్యాడెంట్ డన్ దిస్ వీ వుడ్ హ్యావ్ రీచ్డ్ హోమ్ బై నవ్. ఎండ దంచి కొడుతుంది. ద సన్ ఈజ్ స్కోర్చింగ్. ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఇట్స్ స్కోర్చింగ్ హాట్. ఎప్పుడో అనగా బయలుదేరి ఇంకా ఇక్కడే ఉన్నాం. We started a long time ago, yet we are still here. Alternative sentence, we left ages ago, but we are still here. అప్పుడు కూతురు అఖిల అంటోంది, డాడీ, అమ్మమ్మ వాళ్ళ ఊరికి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? డాడీ, how much farther do we still have to go to reach grandma's village? అప్పుడు మదర్ శ్రీలత అంటోంది, సగం దూరం వచ్చాం. we are halfway there. లేదంటే మనం దగ్గరికి వచ్చేసినట్లయితే we are almost there అని చెప్పేసి అంటూ ఉంటాం, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఫాదర్ శ్రీనివాస్ అంటున్నారు, లేదు, ఒక 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అంతే. No, we are just 13 kilometers away. That's it. ఇక్కడ నుంచి చాలా దగ్గర. It's very close from here. Or it's pretty close. It's pretty close. ఇక్కడ నుంచి షార్ట్ కట్ రూట్ తీసుకుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. If we take a shortcut from here, we will get there faster. అప్పుడు కూతురు అడుగుతోంది, అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గెట్ దేర్? అప్పుడు ఫాదర్ చెప్తున్నాడు, 20 నిమిషాలు పడుతుంది. ఇట్ టేక్స్ 20 minutes. అప్పుడు అఖిల అడుగుతోంది, మన ఊరు నుంచి అక్కడికి బస్సులు లేవా? Aren't there any buses from our village to there? Alternative sentence, are there no buses from our village to there? మరొక ఆల్టర్నేటివ్ సెంటెన్స్, don't any buses run from our village to there. ఇది ఇంకా కాన్వర్సేషనల్ టోన్లో చెప్పాలి అంటే, don't any buses run from our village to there. అప్పుడు ఫాదర్ అంటున్నాడు, గంటకో బస్సు ఉంటుంది. there is a bus every hour. అప్పుడు అఖిల అడుగుతోంది, మరెందుకు అనవసరంగా బైక్పై వెళ్ళడం? దెన్ వై గో బై బైక్ అన్నెసెసరీలీ? అప్పుడు తండ్రి చెప్తున్నాడు, బైక్ లేకపోతే ఎటు వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో బైక్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు గో ఎనీవేర్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, వితౌట్ అ బైక్ ఇట్స్ హార్డ్ టు గో ఎనీవేర్. అప్పుడు చిన్నోడు అర్జున్ అడుగుతున్నాడు, డాడీ, మనకు కారు ఎందుకు లేదు? డాడీ, వై డోంట్ వీ హ్యావ్ ఎ కార్? డాడీ, వై డోంట్ వీ హ్యావ్ ఎ కార్? అప్పుడు తండ్రి చెప్తున్నాడు, ఇప్పుడు నాకు కారు కన్నా మీ చదువులే ముఖ్యం. రైట్ నౌ your education is more important to me than a car. నా శాలరీ మీ స్కూల్ ఫీజులు ఇంటి ఖర్చులకే సరిపోతుంది. మై శాలరీ ఈజ్ జస్ట్ ఎనఫ్ ఫర్ యువర్ స్కూల్ ఫీజ్ అండ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. మీ కనీస అవసరాలకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోగలుగుతున్నాను. I am able to take care of your basic needs, or I am able to provide for your basic needs without any shortage. Shortage అంటే కొరత, అంటే ఎలాంటి లోటు లేకుండా. Without any shortage. నేను కనీసం ఉండటానికి ఇల్లు లేని కుటుంబంలో పుట్టాను. I was born into a family. ఇలాంటివి కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ కుటుంబంలో పుట్టాను అని చెప్పడానికి మనం యూస్ చేస్తున్నటువంటి ఫ్రేజ్ ఏంటి? ఇంటూ ఎ ఫ్యామిలీ.
I was born into a family that didn't even have a house to live in ఉండటానికి. కానీ ఇప్పుడు నా సంపాదనతో మీకంటూ ఓ ఇల్లు కట్టాను. But now with my earnings I have built a home for you. మీరు ఉన్నతమైన చదువులు చదివి జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడతారని నేను బలంగా నమ్ముతున్నాను. I strongly believe that you will pursue higher education and settle well in life. అప్పుడు కారుకేం కర్మ, విమానాల్లో కూడా తిరుగుతాను. అంటే కారుకేం కర్మ అంటే కారేంటి అనే అర్థంతో. Then not just a car, I will even travel in airplanes. మా నాన్న సొంతింటి కల నేను నెరవేర్చాను. I have fulfilled my father's dream of owning a house. మంచి కారులో తిరగాలి అనే నా కలను మీరు నెరవేరుస్తారని అనుకుంటున్నా. I believe you will fulfill my dream of driving luxury cars. I believe you will fulfill my dream of driving luxury cars. అంటే కార్లో తిరగటం అంటే ఏంటండి? కారు నడపడం, డ్రైవింగ్ చేయటమే కదా. సో అందుకని మనం డ్రైవింగ్ లగ్జరీ కార్స్ అని యూజ్ చేస్తాం. అప్పుడు తల్లి అంటోంది, నువ్వు ఈ రోజుల ఎవరు పిలిస్తే వారితో వెళితే కారు కాదు కదా, తినడానికి తిండి కూడా ఉండదు. If you keep going with whoever calls you like you did today, forget about a car. You won't even have food to eat, or you might not even have food to eat. Might not అనేది it makes warning stronger అన్నమాట. So you might not even have food to eat. అప్పుడు చిన్నోడు అర్జున్ అంటున్నాడు, ఊకే అది గుర్తు చేయకు మమ్మీ. మామ్ ఆర్ మమ్మీ డోంట్ రిమైండ్ మీ ఆఫ్ దట్ అగైన్ అండ్ అగైన్. ఊకే అంటే పదే పదే, అగైన్ అండ్ అగైన్. అప్పుడు తల్లి అంటోంది, సరే కానీ అక్కడికి వెళ్ళాక ఇది అది కొనివ్వమని తాతయ్యని ఇబ్బంది పెట్టొద్దు. ఆల్ రైట్, బట్ డోంట్ ట్రబుల్ గ్రాండ్ పా by asking him to buy this and that after we get there. అమ్మమ్మకి ఒంట్లో బాగలేదు, చూడటానికి వెళ్తున్నాం. Grandma isn't feeling well. We are going to see her or we are going to visit her. బుద్ధిగా ఉండకపోతే దెబ్బలు పడతాయి. If you don't behave అంటే if you don't behave properly, you will get beaten or you will get in trouble. నాకు కోపం తెప్పిస్తే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. You know very well what will happen if you make me angry. మీకేమైనా కావాలంటే నాతో చెప్పండి. Let me know if you need anything. అప్పుడు చిన్నోడు అర్జున్ అంటున్నాడు, సరే అమ్మా, ఆల్ రైట్ మామ్, మీ మాట జవదాటను. I won't go against your words. కానీ నాకేదైనా కావాలంటే తప్పకుండా కొనివ్వాలి. బట్ ఇఫ్ ఐ నీడ్ సంథింగ్ యు మస్ట్ డెఫినెట్లీ బై ఇట్ ఫర్ మీ. అప్పుడు మదర్ అంటోంది, శ్రీలత, సరే బైక్ ఎక్కు. ఓకే, గెట్ ఆన్ ద బైక్. అర్జున్, డాడీ నేను ముందు కూర్చుంటాను. డాడీ ఐ విల్ సిట్ ఇన్ ద ఫ్రంట్. సో ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వారి ప్రయాణాన్ని మొదలు పెడతారు. దే సెట్ ఆఫ్ అగైన్ ఫ్రమ్ దేర్. రైట్. ఆ తర్వాత శ్రీలత అంటోంది, ఆల్మోస్ట్ వాళ్ళు ఊళ్ళోకి వచ్చాం. వీ హ్యావ్ ఎంటర్డ్ ద విలేజ్. ఇంటికి వెళ్ళాక వన్స్ వీ రీచ్ హోమ్, తాతయ్య అమ్మమ్మ కనిపించగానే పరిగెత్తుకెళ్ళి ఎలా ఉన్నారని అడగాలి. యూ షుడ్ రన్ టు గ్రాండ్ పా అండ్ గ్రాండ్ మా యాజ్ సూన్ యాజ్ యూ సీ దెమ్. ఫ్రెండ్స్, ఇక్కడ సీ అంటే మనకు కనిపించడం, లుక్ అంటే మనం చూడటం. సో కాబట్టి వాళ్ళు కనిపించిన వెంటనే అనగానే
అంటే యాజ్ సూన్ యాజ్ యూ సీ దెమ్, యాజ్ సూన్ యాజ్ యూ సీ దెమ్ అని మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో యూ షుడ్ రన్ టు గ్రాండ్ పా అండ్ గ్రాండ్ మా యాజ్ సూన్ యాజ్ యూ సీ దెమ్ అండ్ ఆస్క్ హౌ దే ఆర్. పక్కింటి వాళ్ళందరితో మర్యాదగా మాట్లాడాలి. యూ షుడ్ స్పీక్ పొలైట్లీ విత్ ఎవ్రీ వన్ ఇన్ ద నైబరింగ్ హౌస్. అప్పుడు పిల్లలు అంటున్నారు, అలాగే మమ్మీ, మేమెంత పద్ధతిగా ఉంటామో నువ్వే చూస్తావులే. ఓకే మామ్, యూ విల్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ వెల్ వీ బిహేవ్. సో ఫ్రెండ్స్, ఇలా ఈ కాన్వర్సేషన్ ఎండ్ చేయటం జరిగింది. ఫ్రెండ్స్, మన లాస్ట్ ఎపిసోడ్ని వీళ్ళు ఊర్లోకి ఎంటర్ అవ్వడంతో ముగించామండి. టుడే దే హ్యావ్ అరైవ్డ్ ఎట్ గ్రాండ్ మాస్ హౌస్. సో లెట్స్ స్టార్ట్ ద కాన్వర్సేషన్ ఫ్రమ్ దేర్. అఖిల వాళ్ళ అమ్మతో ఇలా అంటోంది, మమ్మీ, మీ డాడీ నీ కోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గర నిలబడ్డాడు. మామ్, యువర్ డాడ్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద డోర్ స్టెప్ వెయిటింగ్ ఫర్ యూ. వాట్? మామ్, యువర్ డాడ్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద డోర్ స్టెప్ వెయిటింగ్ ఫర్ యూ. అప్పుడు శ్రీలత అంటోంది, చూసావా, మా నాన్నకు నేనంటే ఎంత ఇష్టమో. డిడ్ యూ సీ హౌ మచ్ మై డాడ్ లవ్స్ మీ? అప్పుడు వాళ్ళ ఆయన శ్రీనివాస్ అంటున్నారు, కావాలంటే ఇక్కడే ఉండొచ్చుగా, అక్కడికి వచ్చి మమ్మల్ని ఎందుకు చంపుతావు? అంటే ఇక్కడ చంపడం అంటే చంపేయటం అని కాదండి, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు అనే అర్థంతో. మామూలుగా భార్యాభర్తల మధ్య ఇలాంటి జోక్స్, అంటే ఒక భార్య భర్త మీద, భర్త భార్య మీద అప్పుడప్పుడు ఇలాంటి జోక్స్ వేసుకోవటం మనం సాధారణంగా చూస్తూ ఉంటామండి. అది కేవలం నవ్వుకోవడానికి. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు నవ్వులు పోయి నువ్వులు కూడా అవుతాయి, కానీ ఇక్కడ మీరు కేవలం జోక్గా మాత్రమే తీసుకోండి. ఇఫ్ యూ వాంట్ యూ కుడ్ హ్యావ్ స్టేడ్ హియర్ రైట్, వై డు యూ కమ్ దేర్ అండ్ ట్రబుల్ అస్? ఫ్రెండ్స్, మీరు ఈ సెంటెన్స్ని జాగ్రత్తగా గమనించాలి. మీరు ఒకసారి ఈ సెంటెన్స్ని జాగ్రత్తగా గమనిస్తే ఇందులో మీకు ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. అదేంటంటే కుడ్ హ్యావ్ ప్లస్ V3. కుడ్ హ్యావ్ ప్లస్ V3. మీరు ఎప్పుడైతే కుడ్ హ్యావ్ ప్లస్ V3 అనే స్ట్రక్చర్ని చూస్తారో అప్పుడు మీకు ఇలాంటివే మరో 2 స్ట్రక్చర్స్ గుర్తుకు రావాలి. అవేంటంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3 అండ్ షుడ్ హ్యావ్ ప్లస్ V3. చూడండి, ఇక్కడ నేను మీకు 3 స్ట్రక్చర్స్ ఇవ్వటం జరిగింది. కుడ్ హ్యావ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3 అండ్ షుడ్ హ్యావ్ ప్లస్ V3. ఈ మూడింటికి మధ్య డిఫరెన్స్ ఏంటనేది మనం ఒకసారి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ సెంటెన్స్ పరంగా కుడ్ హ్యావ్ స్టేడ్ అంటే షీ హ్యాడ్ ది ఆప్షన్ టు స్టే బట్ చోజ్ నాట్ టు. జాగ్రత్తగా వినాలి. తనకు ఆప్షన్ ఉంది, ఉండేందుకు ఆప్షన్ ఉంది, అయినప్పటికీ తను ఉండాలని అనుకోలేదు. తనకు ఆప్షన్ ఉండి కూడా ఉండాలని అనుకోలేదు. అదే మీరు వుడ్ హ్యావ్ స్టేడ్ తీసుకుంటే షీ వాంటెడ్ టు స్టే బట్ వాజ్ అనేబుల్ టు ఫర్ సమ్ రీజన్. షీ వాంటెడ్ టు స్టే బట్ వాజ్ అనేబుల్ టు ఫర్ సమ్ రీజన్. ఏదో ఒక కారణం చేత తనకు ఉండాలని ఉంది, కానీ ఏదో ఒక కారణం చేత ఉండలేకపోయింది. ఫస్ట్ వన్ మీరు చూస్తే తనకు ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా తను ఉండాలని అనుకోలేదు. అదే మీరు వుడ్ హ్యావ్ స్టేడ్ తీసుకుంటే తనకి ఉండాలని ఉన్నా కూడా ఏదో ఒక కారణం చేత ఉండలేకపోయింది. ఇక లాస్ట్ వన్ చూసుకుంటే షుడ్ హ్యావ్ స్టేడ్. స్టేయింగ్ వాజ్ ద రైట్ థింగ్ టు డూ బట్ షీ డిడెంట్. ఉండటం సరైనటువంటి పనే, అంటే తను ఉండాల్సింది అని చెప్పేటువంటి సందర్భంలో షీ షుడ్ హ్యావ్ స్టేడ్ అనేటువంటి ఈ స్ట్రక్చర్ని మనం ఇక్కడ యూస్ చేస్తాం. సో ఇలా ఈ మూడింటికి మధ్య డిఫరెన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఆయన ఎప్పుడైతే అలా అన్నారో అప్పుడు శ్రీలత అంటోంది,
నీ మాటలు బట్టి చూస్తే నాపై నీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఫ్రమ్ యువర్ వర్డ్స్ ఐ కెన్ టెల్ హౌ మచ్ యూ లవ్ మీ. ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు సే దిస్ విత్ ఎ సర్కాస్టిక్ టోన్. కొంచెం వ్యంగ్యంగా చెప్పాలన్నమాట. ఇది నాకు కరెక్ట్గా చెప్పడం వస్తుందో లేదో తెలియట్లేదు. అది ఎలా అనాలంటే, నీ మాటలు చూస్తే నాపై నీకు ఏపాటి ప్రేమ ఉందో తెలుస్తుంది, లేదా నాపై నీకు ఏపాటి ప్రేమ ఉందో అర్థమవుతుంది అని చెప్పేసి అనాలి. నెల రోజులు ఇక్కడే ఉంటా, అప్పుడు మీ తిక్క కుదురుతుంది. ఐ విల్ స్టే హియర్ ఫర్ ఎ మంత్, దెన్ యూ విల్ కమ్ టు యువర్ సెన్సెస్. ఇక్కడ కమ్ టు యువర్ సెన్సెస్ అంటే టు బిగిన్ టు థింక్ ఇన్ ఎ సెన్సిబుల్ ఆర్ కరెక్ట్ వే ఆఫ్టర్ బీయింగ్ ఫూలిష్ ఆర్ రాంగ్. అప్పుడు అఖిల అంటోంది, మమ్మీ మెల్లగా మాట్లాడు, మీ డాడీకి వినబడుతుంది. మామ్ స్పీక్ క్వైట్లీ ఆర్ సాఫ్ట్లీ, యువర్ డాడ్ విల్ హియర్ యూ. మీ డాడీకి వినబడుతుంది, లేదా మీ డాడీకి వినబడవచ్చు. యువర్ డాడ్ మైట్ హియర్ యూ అంటూ పిల్లలు అలా నవ్వుకుంటున్నప్పుడు పిల్లలు నవ్వుకుంటూ బైక్ దిగి తాతతో మాట్లాడడానికి ఆయన దగ్గరికి పరుగెత్తుకెళ్తారన్నమాట. ద చిల్డ్రన్ గెట్ ఆఫ్ ద బైక్ లాఫింగ్ అండ్ రన్ టు దేర్ గ్రాండ్ ఫాదర్ టు టాక్ టు హిమ్. ఇక్కడ నేను మీకు గ్రాండ్ ఫాదర్ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు ఇవ్వటం జరిగిందండి. ఎందుకంటే మనకి తరువాత వచ్చేటువంటి వీడియోస్లో వీళ్ళ పేర్లతో మనం కాన్వర్సేషన్స్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తాత పేరు వచ్చేసి వెంకటయ్య, అమ్మమ్మ, తాత అంటే శ్రీలత వాళ్ళ నాన్నగారు, అమ్మమ్మ పేరు వచ్చేసి వెంకటమ్మ, మామయ్య అంటే శ్రీలత వాళ్ళ తమ్ముడు, ఈ పిల్లలకు మామయ్య, ఆయన పేరు వచ్చేసి సుధీర్. సో అప్పుడు సీయింగ్ ద చిల్డ్రన్ రన్నింగ్ టువర్డ్ హిమ్, వెంకటయ్య సేస్ దిస్. పిల్లలు అలా ఆయన దగ్గరికి పరిగెత్తుకొని రావటాన్ని చూస్తూ వెంకటయ్య ఇలా అన్నారు ప్రేమతో, రా 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 రా, అర్జున్ చాలా పెద్దవాడయ్యాడు. వాట్? అర్జున్ చాలా పెద్దవాడయ్యాడు. కమ్ కమ్, అర్జున్ హ్యాస్ గ్రోన్ సో బిగ్. అప్పుడు మనవడు అంటున్నాడు, ఎలా ఉన్నారు తాతయ్య? హౌ ఆర్ యూ గ్రాండ్ పా? తాతగారు చెప్తున్నారు, నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఐ ఆమ్ వెరీ వెల్, హౌ అబౌట్ యూ? ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఐ ఆమ్ డూయింగ్ గ్రేట్, హౌ ఆర్ యూ అని కూడా చెప్పచ్చు. అప్పుడు అర్జున్ అంటున్నాడు, నేను కూడా చాలా బాగున్నాను తాతయ్య. ఐ ఆమ్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్ గ్రాండ్ పా. ఆ తర్వాత అంటున్నాడు, తాతయ్య నేను నీ కోసం ఏం తెచ్చానో చూడు. గ్రాండ్ పా, see what I have brought for you. See what I have brought for you. అప్పుడు తాత అడుగుతున్నాడు, ఏం తెచ్చావు? What did you bring? మనవాడు అంటున్నాడు, చెప్పుకో చూద్దాం. Take a guess, let's see. అంటే try to guess and we will see if you are right. అంటే కరెక్ట్గా చెప్తావో లేదో చూద్దాం. అప్పుడు తాత అంటున్నాడు, సంత్రాలు కదా, ఆరెంజెస్ రైట్. అప్పుడు అర్జున్ అంటున్నాడు మనవాడు, కాదు ఇవి యాపిల్స్. అప్పుడే అన్నాడు, ఏంటి? నో, దీస్ ఆర్ యాపిల్స్. అప్పుడు తాత అంటున్నాడు, ఇవన్నీ నాకేనా? ఆర్ ఆల్ ఆఫ్ దీస్ ఫర్ మీ? ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఆర్ దీస్ ఆల్ ఫర్ మీ? అప్పుడు మనవాడు అంటున్నాడు, కొన్ని నీకు, కొన్ని అమ్మమ్మకి. సమ్ ఆర్ ఫర్ యూ అండ్ సమ్ ఆర్ ఫర్ గ్రాండ్ మా. అది విన్నాక చిరునవ్వుతో తాతగారు, గ్రాండ్ ఫాదర్ విత్ ఎ స్మైల్, అఖిల బాగా చదువుకుంటున్నావా అమ్మ? అఖిల, ఆర్ యూ స్టడీయింగ్ వెల్ డియర్? అప్పుడు మనవరాలు అంటోంది, బాగా చదువుకుంటున్నాను తాతయ్య. ఐ ఆమ్ స్టడీయింగ్ వెల్ గ్రాండ్ పా. నీ కాళ్ళ నొప్పులు తగ్గాయా? ఈజ్ యువర్ లెగ్ పెయిన్ బెటర్ నౌ? ఫ్రెండ్స్, ఈజ్ యువర్ లెగ్ పెయిన్ బెటర్ నౌ అంటే ఇట్ ఈస్ ఎ పొలైట్ వే టు ఆస్క్ ఇఫ్ సమ్వన్స్ పెయిన్ హ్యాస్ రెడ్యూస్డ్. వాళ్ళ పెయిన్ తగ్గిందో లేదో అని మర్యాదగా అడిగి తెలుసుకోవటం అన్నమాట. అప్పుడు తాతగారు అంటున్నారు, ఇప్పుడు కొంచెం తగ్గాయమ్మా. దే ఆర్ ఎ బిట్ బెటర్ నౌ డియర్. ఆర్ ఆల్టర్నేటివ్, దే హ్యావ్ లెసన్డ్ ఎ బిట్ బెటర్ నౌ డియర్.
కానీ అప్పుడప్పుడు నొప్పులు వస్తాయి. బట్ ఐ స్టిల్ గెట్ పెయిన్ సమ్ టైమ్స్ అంటూ పిల్లలిద్దరితో చెప్తున్నాడు. మీరు లోపలికి వెళ్ళి అమ్మమ్మతో మాట్లాడండి, నేను అమ్మ నాన్నను లోపలికి తీసుకొస్తా. యూ గో ఇన్సైడ్ అండ్ టాక్ టు గ్రాండ్మా. ఐ విల్ బ్రింగ్ మామ్ అండ్ డాడ్ ఇన్. పిల్లలు ఇంట్లోకి వెళ్ళాక ఆఫ్టర్ ద చిల్డ్రన్ వెంట్ ఇన్సైడ్, కూతురు నాన్నతో అంటోంది, ఈ జామ చెట్టుకు ఎవరు నీళ్లు పోయడం లేదా నాన్న, ఎండిపోతోంది. డాడ్, isn't anyone watering this guava tree? It's drying up. తమ్ముడు ఏం చేస్తున్నాడు, ఇంట్లో లేడా? What is little brother doing? Isn't he home? Isn't he home అనేది ఇన్ఫార్మల్ కాన్వర్సేషన్లో యూస్ చేస్తామండి. Isn't he at home అనేది ఫార్మల్ కాన్వర్సేషన్లో ఎక్కువగా యూస్ చేయటం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న అంటున్నారు, మీరు వస్తున్నారని మటన్ తీసుకురావడానికి షాప్కు వెళ్ళాడు. He went to the shop to get mutton because you are coming. అప్పుడు కూతురు అంటోంది, ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? Why all that now dad? అప్పుడు నాన్నగారు అడుగుతున్నారు, అల్లుడు గారు ఎక్కడా, అల్లుడు గారు ఎక్కడా? Where is the son in law? కూతురు చెప్తోంది, బైక్ చెట్టు కింద పెట్టి వస్తున్నారు. He is parking the bike under the tree and coming. Or alternative sentence, he is parking the bike under the tree and heading over. ఇక్కడ heading over అంటే coming here or on the way అని అర్థం. అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళావా నాన్న? డాక్టర్ ఏమన్నారు? యాక్చువల్గా దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ దేర్ విజిట్ అండి. మీరు మొదటి ఎపిసోడ్ చూస్తే మీకు అది అర్థమవుతుంది. డిడ్ యూ టేక్ మామ్ టు ద హాస్పిటల్? వాట్ డిడ్ ద డాక్టర్ సే? అప్పుడు నాన్న చెప్తున్నారు, వైరల్ ఫీవర్ అని చెప్పి మందులు రాశారు. హీ సెడ్ ఇట్స్ ఎ వైరల్ ఫీవర్ అండ్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్. ఆ తర్వాత కాసేపటికి కూతురు అంటోంది, ఆ పక్కింట్లో గొడవ ఏంటి నాన్న? డాడ్, వాట్స్ గోయింగ్ ఆన్ నెక్స్ట్ డోర్? ఆల్టర్నేటివ్ సెంటెన్స్ వచ్చేసి వాట్స్ హ్యాపెనింగ్ ఎట్ ద నైబర్స్ హౌస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కామన్ వే టు ఆస్క్ అబౌట్ నాయిస్, అ ఫైట్ ఆర్ ఎనీ అన్యూజువల్ యాక్టివిటీ హ్యాపెనింగ్ నియర్ బై. అలాంటిది ఏదైనా జరిగితే ఇలా అనొచ్చు, వాట్స్ గోయింగ్ ఆన్ నెక్స్ట్ డోర్ ఆర్ వాట్స్ గోయింగ్ ఆన్ దేర్, లైక్ దట్. అప్పుడు వెంకటయ్య చెప్తున్నాడు, బాబురావు అంకుల్ తాగొచ్చి భార్యపై అరుస్తున్నాడు. బాబురావు అంకుల్ ఆర్ అంకుల్ బాబురావు కేమ్ హోమ్ డ్రంక్ and is yelling at his wife and is yelling at his wife. అవి గుర్తుపెట్టుకోవాలి మీరు. అప్పుడు శ్రీలత అంటుంది, ఆయన ఇంకా మారలేదా నాన్న? hasn't he changed yet dad? పాపం ఆంటీ, poor aunt, అతన్ని ఎలా భరిస్తుందో ఏమో. I don't know how she puts up with him. అప్పుడు నాన్న అంటున్నాడు, వాడో తాగుబోతు, ఎంత చెప్పినా వినడు. హీ ఈజ్ ఎ డ్రంకర్డ్ ఆర్ హీ ఈజ్ అన్ ఆల్కహాలిక్. నో మ్యాటర్ హౌ మచ్ యూ టెల్ హిమ్, హీ డజంట్ లిజన్. వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ద లెస్ వీ టాక్ అబౌట్ హిమ్ ద బెటర్. అల్లుడు గారు, మీ అమ్మా నాన్న బాగున్నారా? సన్ ఇన్ లా ఆర్ అల్లుడు గారు, ఆర్ యువర్ పేరెంట్స్ డూయింగ్ వెల్? అప్పుడు అల్లుడు చెప్తున్నాడు, వాళ్ళు బాగున్నారు మామయ్య. దే ఆర్ డూయింగ్ వెల్ అంకుల్ ఆర్ దే ఆర్ డూయింగ్ వెల్ ఫాదర్ ఇన్ లా, లేదంటే మామయ్య అని కూడా చెప్పచ్చు. మిమ్మల్ని అడిగినట్లు చెప్పమన్నారు. దే ఆస్క్డ్ మీ టు టెల్ యూ దట్ దే ఆస్క్డ్ ఆఫ్టర్ యూ, ఆస్క్ ఆఫ్టర్ మీన్స్ టు ఎంక్వైర్ అబౌట్ సమ్వన్స్ వెల్-బీయింగ్. వాళ్ళ యోగక్షేమాల గురించి అడిగినట్లు చెప్పమన్నారు. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, దే ఆస్క్డ్ ఆఫ్టర్ యూ, వాళ్ళు మీ గురించి అడిగారు. అండ్ టోల్డ్ మీ టు పాస్ ఇట్ ఆన్. దే ఆస్క్డ్ ఆఫ్టర్ యూ అండ్ టోల్డ్ మీ టు పాస్ ఇట్ ఆన్ అని చెప్పొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్,
In the last episode, after talking to her father, Srilata enters the house. In this episode, she sees her mother in the kitchen. Then she says this to her mother. Amma, నీకెందుకు శ్రమ? ఆ పని నేను చూసుకుంటాను. Mom, why trouble yourself? I will take care of it. What? Mom, why trouble yourself? I will take care of it. Why trouble yourself అంటే it is a polite way to tell someone that they don't need to do something because you can handle this or you will handle this. For example, why trouble yourself with the dishes? I will wash them. Then mom says, పిల్లలకు పాలు కాచి ఇస్తా. I will boil some milk and give it to the kids. Or alternative sentence, I will boil some milk for the kids. పిల్లల కోసం కొన్ని పాలు కాస్తా. ఎప్పుడు తిన్నారో ఏమో. I wonder when they last had something. I wonder when they last had something. ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రేజెస్ వచ్చినప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ద ఫ్రేజ్ ఐ వండర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ క్యూరియాసిటీ, డౌట్, సర్ప్రైజ్, పొలైట్నెస్ ఆర్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వండర్ వేర్ ఐ లెఫ్ట్ మై కీస్. నా కీస్ ఎక్కడ పెట్టానో ఏమో అని. ఐ వండర్ వేర్ హీ వెంట్. ఇక్కడ క్యూరియాసిటీ ఎక్స్ప్రెస్ చేయటం, ఎక్కడికి వెళ్ళాడో ఏమో అని. ఐ వండర్ వెదర్ షీ లైక్స్ మీ ఆర్ నాట్. తను నన్ను ఇష్టపడుతుందో లేదో అని డౌట్ ఎక్స్ప్రెస్ చేయటం. అలాగే ఐ వండర్ హౌ షీ ఫినిష్డ్ ద వర్క్ సో క్విక్లీ. ఇక్కడ సర్ప్రైజ్ ఎక్స్ప్రెస్ చేయటం. అలాగే ఐ వండర్ ఇఫ్ ఐ కుడ్ లీవ్ ఎర్లీ టుడే. ఇక్కడ పొలైట్ రిక్వెస్ట్ చేయటం అన్నమాట. పొలైట్గా రిక్వెస్ట్ చేయటం. సో ఇలా ఐ వండర్ అనే ఫ్రేజ్ని యూజ్ చేయటం జరుగుతుంది. సో ఇలాంటివి మనకు అక్కడక్కడ కనిపించినప్పుడు వెంటనే నోట్ చేసుకొని మన ఎవ్రీడే కమ్యూనికేషన్లో ఉపయోగించడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు తిన్నారో ఏమో. ఐ వండర్ వెన్ దే లాస్ట్ హ్యాడ్ సంథింగ్. అప్పుడు కూతురు అంటోంది, మందులు వేసుకున్నావా? డిడ్ యూ టేక్ యువర్ మెడిసిన్? అప్పుడు మదర్ అంటోంది, అంట్లు తోమాక వేసుకుంటాను. I will take it or I will take them after washing the dishes. అప్పుడు కూతురు అంటోంది, అవి పక్కన పెట్టి వచ్చి మెడిసిన్ వేసుకో. Put them aside and come take your medicine or leave them aside and come take your medicine అని చెప్పాలి. జ్వరం తగ్గే వరకు కాస్త రెస్ట్ తీసుకో. Get some rest until the fever goes down. Or alternative sentence, get some rest until your fever subsides. అప్పుడు మదర్ అంటోంది, రెస్ట్ తీసుకుంటే ఏ పని కాదు. ఇఫ్ ఐ రెస్ట్ ఆర్ ఇఫ్ ఐ టేక్ రెస్ట్ నథింగ్ విల్ గెట్ డన్. పనులన్నీ అట్లే ఉండిపోతాయి. ఆల్ ద వర్క్ విల్ బి లెఫ్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఆర్ ఆల్ ద వర్క్ విల్ బి లెఫ్ట్ అన్డన్. అప్పుడు కూతురు అంటోంది తల్లితో, సుధీర్ అంటే తన తమ్ముడు, శ్రీలత వాళ్ళ తమ్ముడు. సుధీర్కి పెళ్లి చేస్తే నీకు ఈ బాధలన్నీ పోతాయి. ఇఫ్ యూ గెట్ సుధీర్ మ్యారీడ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్ యువర్ ట్రబుల్స్ విల్ గో అవే. అది విన్నాక తల్లి నవ్వుతూ కనిపిస్తుంది. ద మదర్ ఈజ్ సీన్ స్మైలింగ్. అప్పుడు కూతురు అడుగుతోంది, ఎందుకమ్మా నవ్వుతున్నావు? వై ఆర్ యూ స్మైలింగ్ మామ్? వాడికి పెళ్లి చేసుకునే వయసు రాలేదా? Hasn't he reached the age to get married? వాడి తోటి వాళ్ళంతా పెళ్లి చేసుకొని 2-3 పిల్లలను కన్నారు. Everyone his age is married and has 2 or 3 kids. అప్పుడు మదర్ అంటోంది, ఆ విషయం మాట్లాడేందుకే నాన్న మిమ్మల్ని పిలిపించారు. Dad had you called specifically to talk about it. Dad had you called specifically to talk about it. Or Dad had you come, మిమ్మల్ని రప్పించారు. Dad had you come specifically to discuss that matter. అది విన్నాక శ్రీలత ఇలా అంటోంది, అవునా, ఎక్కడైనా సంబంధం చూసారా? రియల్లీ? హ్యావ్ యూ లుక్డ్ ఫర్ ఎ మ్యాచ్ ఎనీవేర్?
అమ్మాయి ఎలా ఉంటుంది? వాట్ డస్ ద గర్ల్ లుక్ లైక్? ఆర్ వాట్ డస్ షీ లుక్ లైక్? ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, హౌ డస్ షీ లుక్? సన్నగా ఉంటుందా, లావుగా ఉంటుందా? తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా? చదువుకుందా? ఈజ్ షీ స్లిమ్ ఆర్ చబ్బీ? ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యాట్ కంటే చబ్బీ అనే వర్డ్ మోర్ పొలైట్ కాబట్టి అది యూజ్ చేయటమే బెటర్. ఈజ్ షీ ఫెయిర్ ఆర్ డార్క్? ఈజ్ షీ ఎడ్యుకేటెడ్? చదువుకుందా? అందంగా ఉంటుందా? ఈజ్ షీ బ్యూటిఫుల్? ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఈజ్ షీ ప్రెటీ? ఇంతలో మీన్ వైల్ ద యంగర్ బ్రదర్ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ ద మార్కెట్ విత్ మటన్. మార్కెట్ నుంచి మటన్ తీసుకొని తిరిగి వస్తాడనమాట. అక్కను చూసి ఇలా అంటున్నాడు, ఎలా ఉన్నారక్క? వచ్చి ఎంతసేపు అయింది? హౌ ఆర్ యూ సిస్టర్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్? ఆల్టర్నేటివ్ సెంటెన్స్, హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ కేమ్? అప్పుడు సిస్టర్ అంటోంది, వచ్చి గంట అయింది. వీ హ్యావ్ బీన్ హియర్ ఫర్ అన్ అవర్. వీ హ్యావ్ బీన్ హియర్ ఫర్ అన్ అవర్. ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఇట్స్ బీన్ అన్ అవర్ సిన్స్ వీ అరైవ్డ్. ఇక్కడ మనకు కాంటెక్స్ట్ క్లియర్గా ఉంది కాబట్టి హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ కేమ్ అంటే ఇట్స్ బీన్ అన్ అవర్ అని కూడా చెప్పొచ్చు. అప్పుడు సుధీర్ అడుగుతున్నాడు, బావెక్కడా? వేర్ ఇస్ బ్రదర్ ఇన్ లా? అప్పుడు సిస్టర్ చెబుతోంది, టెర్రస్ పై నాన్నతో మాట్లాడుతున్నారు. హీ ఈజ్ టాకింగ్ టు డాడ్ ఆన్ ద టెర్రస్. అప్పుడు సుధీర్ అంటున్నాడు, ఈ మటన్ తీసుకొని వండండి, నేను వెళ్ళి బావతో మాట్లాడుతాను. టేక్ దిస్ మటన్ అండ్ కుక్ ఇట్. ఐ విల్ గో అండ్ టాక్ టు బ్రదర్ ఇన్ లా. వెళ్తూ వెళ్తూ ఇలా అడుగుతున్నాడు, వాళ్ళు త్రాగటం లేదు కదా? అంటే ఇంటికి అల్లుడు వస్తే మర్యాద చేస్తారు కదా, సో ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు త్రాగటం లేదు కదా? ఐ హోప్ దే ఆర్ నాట్ డ్రింకింగ్ ఆర్ దే? ఐ హోప్ దే ఆర్ నాట్ డ్రింకింగ్ ఆర్ దే? అప్పుడు వాళ్ళ అక్క అంటోంది, వాళ్ళు తాగితే నీకేంటి, తాగకపోతే నీకేంటి? ఇక్కడ నా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నీకేంటి అని చెప్పేందుకు ఏం యూజ్ చేస్తామని. సో దానికోసమని ఇక్కడ ఈ సెంటెన్స్ వాడటం జరిగింది. వాళ్ళు తాగితే నీకేంటి, తాగకపోతే నీకేంటి? వాట్స్ ఇట్ టు యూ ఇఫ్ దే డ్రింక్ ఆర్ నాట్? గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు సుధీర్ అంటున్నాడు, ఊరికే అడుగుతున్నాను, జస్ట్ ఆస్కింగ్, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. అప్పుడు శ్రీలత అంటోంది, అలాంటి చెడు అలవాట్లు నేర్చుకోకు, అలాంటి చెడు అలవాట్లు నేర్చుకోకు. డోంట్ పికప్ సచ్ బ్యాడ్ హ్యాబిట్స్. తాగుతావని తెలిస్తే ఎవరు పిల్లనివ్వరు. ఇఫ్ దే నో యూ డ్రింక్, నో వన్ విల్ గివ్ దేర్ డాటర్ టు యూ. ఇఫ్ దే నో యూ డ్రింక్, నో వన్ విల్ గివ్ దేర్ డాటర్ టు యూ. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఇఫ్ దే ఫైండ్ అవుట్ యూ డ్రింక్, నో వన్ విల్ అగ్రీ టు గివ్ దేర్ డాటర్ టు యూ. అప్పుడు సుధీర్ అంటున్నాడు, నేను పెళ్లి చేసుకుంటానని ఎవరు చెప్పారు? హూ టోల్డ్ యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్? అప్పుడు అక్క అంటోంది, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగవు. వెదర్ ఇట్స్ టైమ్ ఫర్ ఎ వెడ్డింగ్ ఆర్ టైమ్ ఫర్ వామిటింగ్, నెయిదర్ కెన్ బి స్టాప్డ్. వెదర్ ఇట్స్ టైమ్ ఫర్ ఎ వెడ్డింగ్ ఆర్ టైమ్ ఫర్ వామిటింగ్, నెయిదర్ కెన్ బి స్టాప్డ్ అనగానే అక్కడున్న వాళ్ళంతా నవ్వుకుంటారనమాట. సో ఈ కాన్వర్సేషన్ ఇలా ఎండ్ చేయటం జరిగింది. ఫ్రెండ్స్, ద లాస్ట్ ఎపిసోడ్ ఎండెడ్ విత్ Sudhir having a conversation with his sister in the kitchen. This episode begins with Sudhir going up to the terrace to talk to his brother-in-law. So, without further ado, let's get started. Seeing Sudhir coming, brother-in-law says this. బావగారైనటువంటి శ్రీనివాస్ సుధీర్తో ఇలా అంటున్నాడు, రా సుధీర్, ఇంతసేపు ఎటుపోయినావు? ఫ్రెండ్స్, మనకి ఈ ప్రశ్న వినగానే గుర్తొచ్చేది ఏంటంటే వేర్ హ్యావ్ యూ గాన్ ఆల్ దిస్ టైమ్? పోయినవు, వేర్ హ్యావ్ యూ గాన్ ఆల్ దిస్ టైమ్. కానీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే హ్యావ్ గాన్ మీన్స్ సమ్వన్ ఈజ్ స్టిల్ అవే. ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ గాన్ టు అమెరికా. దట్ మీన్స్ హీ ఈజ్ స్టిల్ దేర్, అతను ఇంకా అక్కడే ఉన్నాడు. కానీ మనం ఈ ప్రశ్న ఎవరిని అడుగుతున్నాం?
తిరిగి వచ్చినటువంటి వ్యక్తిని, ఇంతసేపు ఎటుపోయినవని తిరిగి వచ్చినటువంటి వ్యక్తిని అడుగుతున్నాం కాబట్టి వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ టైమ్ అని అనాలి, లేదా వేర్ వర్ యూ ఆల్ దిస్ వైల్. అప్పుడు సుధీర్ అంటున్నాడు, సరుకులు తీసుకురావడానికి మార్కెట్కు వెళ్ళాను. ఐ హ్యావ్ బీన్ టు ద మార్కెట్ టు గెట్ సమ్ గ్రోసరీస్. యాక్చువల్లీ మటన్ కోసం వెళ్ళాడు. ఈ ఎపిసోడ్లో గ్రోసరీస్ అని మెన్షన్ చేయడం జరిగింది, ఏదో ఒక కొత్త వర్డ్ నేర్చుకోవడానికి వీలుంటుందని. ఇక్కడ మీరు ఈ సెంటెన్స్ను జాగ్రత్తగా గమనిస్తే మనకు తీసుకురావడానికి అనగానే గుర్తొచ్చేటువంటి వర్డ్ ఏంటంటే బ్రింగ్. అయితే మనం ఇక్కడ గెట్ యూజ్ చేసాం, టు గెట్ సమ్ గ్రోసరీస్ అని యూజ్ చేసాం ఇన్స్టెడ్ ఆఫ్ టు బ్రింగ్ సమ్ గ్రోసరీస్. మరి ఈ రెంటికి మధ్య గెట్, బ్రింగ్, ఈ రెంటికి మధ్య ఏదైనా తేడా ఉందా అని అంటే ఉంది. ఈ రెండింటికి మధ్య ఒక చిన్న తేడా ఉంది. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను షాప్కు వెళ్ళి పాలు తీసుకురావడానికి షాప్కు వెళ్ళాను, ఐ వెంట్ టు ద షాప్ టు గెట్ మిల్క్ అన్నారంటే యూ వెంట్, యూ బాట్ ఇట్ అండ్ రిటర్న్డ్. ఇక్కడ మనకి ఫోకస్ వచ్చేసి అక్వైరింగ్ మీద ఉంది. అదే మనము బ్రింగ్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు కెన్ యూ బ్రింగ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అని అంటాం. దట్ మీన్స్ యూ ఆల్రెడీ హ్యావ్ ఇట్ అండ్ నీడ్ టు మూవ్ ఇట్. వాటర్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఫోకస్ వచ్చేసి అక్వైరింగ్ మీద లేదు. దేని మీద ఉందంటే మూవ్మెంట్ మీద ఉంది. క్యారీయింగ్ సంథింగ్ టు అ ప్లేస్ ఆర్ ట్రాన్స్పోర్ట్ చేసే దాని మీద మనకు ఫోకస్ ఉన్నప్పుడు బ్రింగ్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. దీనిని మీరు గుర్తుంచుకోవాలి. అప్పుడు సుధీర్ వాళ్ళ నాన్న అంటున్నాడు, ఇంతసేపు ఎందుకు పట్టింది? వాట్ టుక్ యూ సో లాంగ్ ఆర్ వాట్ టుక్ ఇట్ సో లాంగ్ అనొచ్చు, లేదా వాట్ టుక్ సో లాంగ్ అని అనొచ్చు. అప్పుడు సుధీర్ అంటున్నాడు, మార్కెట్లో చాలా రద్దీ ఉంది. ద మార్కెట్ ఈజ్ ప్యాక్డ్. ద మార్కెట్ ఈజ్ ప్యాక్డ్ అంటే ద మార్కెట్ ఈజ్ వెరీ క్రౌడెడ్. ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్ వచ్చేసి ద మార్కెట్ ఈజ్ బస్లింగ్. ద మార్కెట్ ఈజ్ బస్లింగ్ అంటే బాగా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. ద మార్కెట్ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ విత్ పీపుల్ మూవింగ్ అరౌండ్ బిజీలీ. అలాగే ద మార్కెట్ ఈజ్ జామ్ ప్యాక్డ్ అని కూడా అనొచ్చు. అంటే ఏంటంటే ఇది కూడా ఎక్స్ట్రీమ్లీ క్రౌడెడ్, చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట, ఆల్మోస్ట్ ఓవర్ఫ్లోయింగ్ విత్ పీపుల్. సో అలాంటి సందర్భాల్లో ఈ ఆల్టర్నేటివ్స్ని యూజ్ చేయొచ్చు. తర్వాత వాళ్ళ బావతో అంటున్నాడు, ఇన్ని రోజులకు మా ఇంటికి రావాలనిపించిందా బావా? ఏంటట? డిడ్ యూ ఫైనల్లీ ఫీల్ లైక్ కమింగ్ టు అవర్ హౌస్ ఆఫ్టర్ ఆల్ దీస్ డేస్ బ్రదర్ ఇన్ లా? హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ ఫైనల్లీ మీన్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఆర్ ఎట్ లాస్ట్, indicating that the visit was delayed or took longer than expected. అప్పుడు వాళ్ళ బావగారైనటువంటి శ్రీనివాస్ అంటున్నారు, పోయిన సంక్రాంతి పండుగకు వద్దామనుకున్నాను, కానీ వీలు పడలేదు అంటే ఐ కుడెంట్ ఫైండ్ టైమ్ అని అనొచ్చు. ఐ వాంటెడ్ టు కమ్ ఫర్ ద లాస్ట్ సంక్రాంతి ఫెస్టివల్ బట్ ఐ కుడెంట్ ఫైండ్ టైమ్ అనొచ్చు. లేదా రాలేకపోయాను అంటే ఐ కుడెంట్ మేక్ ఇట్ మీన్స్ టు సక్సీడ్ ఇన్ రీచింగ్ అ ప్లేస్, అటెండింగ్ అన్ ఈవెంట్ ఆర్ అచీవింగ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కుడెంట్ మేక్ ఇట్ టు ద పార్టీ అన్నారనుకోండి, ఐ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ అని అర్థం. అలాగే he worked hard and made it as a doctor అన్నారనుకోండి, he worked hard and made it as a doctor అంటే he succeeded in becoming a doctor అని అర్థం. సో అలాగా మేక్ ఇట్ అనే వర్డ్ని అని మేక్ ఇట్ని మనం యూజ్ చేయటం జరుగుతుందన్నమాట. అప్పుడు తర్వాత అంటున్నాడు, నీ పెళ్ళికి వచ్చి వారం రోజులు ఉంటాను. ఐ విల్ కమ్ టు యువర్ వెడ్డింగ్ అండ్ స్టే ఫర్ ఏ వీక్.
అప్పుడు సుధీర్ అంటున్నాడు, నా పెళ్ళికి అప్పుడే తొందర ఏముంది బావా, వాట్స్ ద రష్ ఫర్ మై వెడ్డింగ్ బ్రదర్ ఇన్ లా, ఆర్ వై ద రష్ ఫర్ మై వెడ్డింగ్ బ్రదర్ ఇన్ లా. అప్పుడు బావగారు అంటున్నారు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. వాట్స్ మీన్ టు హ్యాపెన్ ఎట్ ఎ సర్టన్ ఏజ్ షుడ్ హ్యాపెన్ ఎట్ దట్ టైమ్. ఆర్ ఏ సమయంలో జరగాల్సింది ఆ సమయంలో జరగాలంటే ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ ఇన్ ఇట్స్ ప్రాపర్ టైం అని కూడా అనొచ్చు. మీ అమ్మకు వయసు అయిపోతుంది, యువర్ మామ్ ఈజ్ గెట్టింగ్ ఓల్డర్, ఇంకెంతకాలం మీకు సేవలు చేస్తుంది. హౌ మచ్ లాంగర్ విల్ షీ కీప్ సర్వింగ్ యూ, ఆర్ హౌ మచ్ లాంగర్ విల్ షీ కీప్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. నువ్వు పెళ్లి చేసుకుంటే తనకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. ఇఫ్ యూ గెట్ మ్యారీడ్ షీ విల్ గెట్ సమ్ రెస్ట్. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా, ఆర్ యూ ఇన్ లవ్ విత్ సమ్వన్, ఇప్పుడే చెప్పు, టెల్ అస్ నౌ ఆర్ టెల్ అస్ రైట్ నౌ, లేదంటే తరువాత సమస్య అవుతుంది. ఆర్ ఎల్స్ ఇట్ విల్ బికమ్ ఎ ప్రాబ్లం లేటర్, ఇట్ విల్ బికమ్ ఎ ప్రాబ్లం లేటర్. సో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు వైల్ దే ఆర్ టాకింగ్, ఎ వాయిస్ ఈజ్ హర్డ్ ఫ్రమ్ ద కిచెన్ డౌన్ స్టేర్స్ కాలింగ్ అవుట్ టు దెమ్. వాళ్ళని పిలుస్తూ కిచెన్లోంచి ఒక వాయిస్ వినబడిందనమాట కింద నుంచి. శ్రీలత సేస్ టు ద కిడ్స్, పిల్లలు ఆడుకుంది చాలు, వెళ్ళి డాడీ తాతయ్య అంకుల్ని పిలుచుకురండి. కిడ్స్, దట్స్ ఎనఫ్ ప్లేయింగ్, గో అండ్ కాల్ డాడీ గ్రాండ్పా అండ్ అంకుల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గో తర్వాత అండ్ యూస్ చేయడం జరిగింది. ఇది ఒకవేళ మీరు క్యాజువల్ స్పీచ్ కానీ లేదంటే ఇన్ఫార్మల్ టోన్లో చెప్పాలి అంటే గో కాల్ డాడీ గ్రాండ్పా అండ్ అంకుల్ అని కూడా అనొచ్చు. లేదా కొంచెం ఫార్మల్ టోన్లో చెప్పాల్సి వచ్చినప్పుడు గో అండ్ కాల్ డాడీ గ్రాండ్పా అండ్ అంకుల్ అనొచ్చు అనమాట. అప్పుడు పిల్లలు టెర్రస్ పైకి వెళ్తారు. ద కిడ్స్ గో అప్ టు ద టెర్రస్. మనవరాలు అంటోంది, తాతయ్య డిన్నర్ రెడీ అయింది, మమ్మీ మిమ్మల్ని అందరినీ కిందికి రమ్మంది. గ్రాండ్పా, డిన్నర్ ఈజ్ రెడీ, మామ్ ఆస్క్డ్ యూ ఆల్ టు కమ్ డౌన్ స్టేర్స్. గ్రాండ్పా, డిన్నర్ ఈజ్ రెడీ, మామ్ ఆస్క్డ్ యూ ఆల్ టు కమ్ డౌన్ స్టేర్స్. ఇక్కడ డౌన్ స్టేర్స్ అంటే ద గ్రౌండ్ ఫ్లోర్ ఆర్ లోయర్ ఫ్లోర్స్ ఆఫ్ ఎ బిల్డింగ్, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు తాతగారు అంటున్నారు, మీరు పదండి, మేము వస్తున్నాం. యూ గో అహెడ్, వీఆర్ కమింగ్. అంటే యూ కెన్ స్టార్ట్ గోయింగ్ ఫస్ట్ అండ్ వీ విల్ ఫాలో సూన్ అని అర్థం అన్నమాట. దిగేటప్పుడు మెట్ల మీద పరిగెత్తకండి, పడితే గాయాలవుతాయి. డోంట్ రన్ ఆన్ ద స్టేర్స్ వైల్ గోయింగ్ డౌన్, ఇఫ్ యూ ఫాల్ యూ విల్ గెట్ హర్ట్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, డోంట్ రన్ డౌన్ ద స్టేర్స్, you might fall and get hurt. Here, might is used to indicate possibility. అప్పుడు మనవడు అంటున్నాడు, సరే తాతయ్య త్వరగా వచ్చేయండి, ఆకలి దంచేస్తుంది. మామూలుగా వాడుక భాషలో మాట్లాడే అంటే ఉపయోగించే వర్డ్స్ అక్కడక్కడ యూజ్ చేస్తూ ఉంటానండి. దాని అర్థం ప్రత్యేకించి వేరే ఏముండదు. మామూలుగా చూడండి మీరు ఇక్కడ, ఓకే గ్రాండ్పా ప్లీజ్ కమ్ క్విక్లీ, త్వరగా రండి. ఐ ఆమ్ రియల్లీ హంగ్రీ అంటే నాకు బాగా ఆకలి అవుతుంది అని దాని అర్థం. లేదంటే నేను ఆకలితో చచ్చిపోతున్నాను అనే మాట చెప్పాలంటే ఐ ఫీల్ క్వైట్ ఫ్యామిష్డ్, ఐ ఫీల్ క్వైట్ ఫ్యామిష్డ్ అలాగన్నమాట. సో ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ కిందికి వచ్చేశారు. ఆ తర్వాత ఎవ్రీ వన్ సిట్స్ డౌన్ ఫర్ డిన్నర్. యాజ్ దే ఈట్ ద కాన్వర్సేషన్ షిఫ్ట్స్ టు సుధీర్స్ మ్యారేజ్. అప్పుడు సుధీర్ అంటున్నాడు, నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను. ఐ ఆమ్ నాట్ గెటింగ్ మ్యారీడ్ ఎనీ టైమ్ సూన్, ఐ ఆమ్ నాట్ గెటింగ్ మ్యారీడ్ ఎనీ టైమ్ సూన్. అలాగే ఆల్టర్నేటివ్ సెంటెన్స్ వచ్చేసి ఐ వోంట్ గెట్ మ్యారీడ్, ఐ వోంట్ గెట్ మ్యారీడ్ ఎనీ టైమ్ సూన్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ సౌండ్స్ మోర్ న్యాచురల్ అండ్ కాన్వర్సేషనల్. కానీ సెకండ్ వన్ వచ్చేసి ఐ వోంట్ గెట్ మ్యారీడ్ ఎనీ టైమ్ సూన్ అనేది ఇట్ సౌండ్స్ మోర్ డెఫినెట్ అండ్ స్ట్రాంగ్. అంటే స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాడు అన్నమాట, ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోను అని. అది మాత్రం కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఆ టోన్లో చెప్పారన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళ సిస్టర్ అంటోంది, యు ఆర్ ఇన్ యువర్ లేట్ 20s. ఫ్రెండ్స్, ఈ మాటని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. అసలు ఇలాంటి
ఒక సెంటెన్స్ తెలుగులో ఉందో లేదో కూడా నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి అది మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. యు ఆర్ ఇన్ యువర్ లేట్ 20s. ఇదేంటంటే ఎవరైనా వారి యొక్క వయసు ఎగ్జాక్ట్గా చెప్పకుండా సుమారుగా ఇంత ఉంటుంది అంత ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఉపయోగిస్తామన్నమాట. యు ఆర్ ఇన్ యువర్ లేట్ 20s. ఇక్కడ ఎర్లీ 20s అంటే 20 to 23 years old. మిడ్ 20s అంటే 24 to 26 years old. లేట్ 20s అంటే 27 to 29 years old అన్నమాట. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. అప్పుడు వాళ్ళ సిస్టర్ ఇలా అంది అన్నమాట, ఈ పాటికే నువ్వు పెళ్లి చేసుకొని ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ మ్యారీడ్ బై నౌ. యాక్చువల్లీ దీనికి వెంటనే యూజ్ చేసినటువంటి మరొక ఆల్టర్నేటివ్ సెంటెన్స్కి అర్థం ఒకటే, అంటే ఇప్పటికే ఆలస్యమైంది అనే అర్థంతో. ఓకేనా? ఇట్స్ హై టైమ్ యూ గాట్ మ్యారీడ్. ఇట్స్ హై టైమ్ యూ గాట్ మ్యారీడ్ అంటే ఇట్స్ ఆల్రెడీ లేట్. ఇది మీరు ఇప్పటికే చేసుకొని ఉండాల్సింది అనే అర్థంతో. యూ షుడ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ మ్యారీడ్ బై నౌ అని దాని అర్థంతో. అలాగే మరొక ఆల్టర్నేటివ్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గెట్ మ్యారీడ్. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గెట్ మ్యారీడ్ అంటే ఇట్ సజెస్ట్స్ దట్ ద రైట్ టైమ్ హ్యాస్ కమ్ ఫర్ మ్యారేజ్ బట్ ఇట్ డజంట్ ఎక్స్ప్రెస్ అర్జెన్సీ. అదే మీరు ఫస్ట్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఇట్స్ హై టైమ్ యూ గాట్ మ్యారీడ్ అంటే ఇట్ ఎక్స్ప్రెసెస్ అర్జెన్సీ. సో ఈ తేడాని గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే సిస్టర్ మరో మాట అంటోంది, ఏమని? పెళ్ళి అనేది ఒక పవిత్రమైన బంధం. ఏంటట? ఒక సాక్రిడ్ ఆర్ డివైన్ బాండ్ లేదా ఆచారం, సాంప్రదాయం. ఈ మాట నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇంగ్లీష్లో మనకు ఒక వర్డ్ యూజ్ చేస్తారండి పెళ్ళి విషయంలో. మ్యారేజ్ ఈజ్ ఎ సాక్రిడ్ ఇన్స్టిట్యూషన్ అని అంటారు. ఇన్స్టిట్యూషన్ అనే వర్డ్ని యూజ్ చేస్తారు. దానికి ఇట్ రిఫర్స్ టు ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ రెస్పెక్టెడ్ సోషల్ సిస్టమ్, ట్రెడిషన్ ఆర్ ప్రాక్టీస్ దట్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో అందుకని నేను ఈ పదాలతో పెళ్ళిని వర్ణించడం జరిగిందన్నమాట. అప్పుడు సుధీర్ అంటున్నాడు, పెళ్ళి అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. ఇట్ ఈస్ సెడ్ దట్ ఫర్ ఎ మ్యారేజ్ వన్ షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్ 7 generations from both families. Or alternative sentence, they say that before arranging a marriage one should consider the family background of both sides for 7 generations. మామూలుగా ఈ మాట ఎందుకు చెప్తారు అంటే అప్పట్లో పెళ్ళిళ్ళు అంటే ఎక్కడో 100 మైళ్ళ దూరం వెళ్ళి సంబంధాలు కుదుర్చుకునే వాళ్ళు కాదండి. అంటే పక్కూరో ఆ పక్కూరో అలా దగ్గర ఉన్న ఊళ్ళల్లో, చుట్టుపక్కల ఊళ్ళల్లోనే సంబంధాలు కుదుర్చుకునేవాళ్ళు. సో అప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి చేసిన తర్వాత ఏదో ఒక సైడ్ నుంచి ఆరా తీసుకుంటూ వస్తే వీళ్ళు అన్నా చెల్లెలుగా వీళ్ళ వరుస కలిసిందంటే అప్పుడు అది పెద్ద తప్పు అవుతుంది కదా. సో అలాంటి జస్ట్ ఇందులో ఒకటి టు ఎన్ష్యూర్ కంపాటిబిలిటీ, అంటే వాళ్ళకు పొసుగుతుందా లేదా అనేది ఒక విషయం అయితే, రెండవది ఏంటంటే టు అవాయిడ్ క్లోజ్ బ్లడ్ రిలేషన్స్ అన్నమాట. సో ఎందుకంటే వరుస కుదరాలి, వరుస కుదరకుండా పెళ్ళిళ్ళు చేస్తే తర్వాత తప్పుగా భావించడం జరుగుతుంది. కాబట్టి ఇలా అంటారేమో అని నేను అనుకుంటున్నాను. మరేదైనా కారణం ఉండుంటే మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అప్పుడు సుధీర్ వాళ్ళ నాన్న అంటున్నాడు, వాళ్ళది పరువుగల కుటుంబం, దే కమ్ ఫ్రమ్ ఎ వెల్ రెప్యూటెడ్ ఫ్యామిలీ. ఇక్కడ మనం దేర్స్ ఈజ్ ఎ వెల్ రెప్యూటెడ్ ఫ్యామిలీ చూడటానికి గ్రామటికల్లీ ఇట్ ఈజ్ కరెక్ట్, బట్ ఇలా చెప్పడం కరెక్ట్ కాదండి. అప్పుడు మనం ఏమనాలి అంటే మోస్ట్ కామన్గా యూస్ చేసేది ఏంటంటే దే కమ్ ఫ్రమ్ ఎ వెల్ రెప్యూటెడ్ ఫ్యామిలీ. ఇక్కడ మనం పరువు అనే పదానికి రెప్యుటేషన్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే పరువు అనే పదానికి తెలుగులో పర్యాయ పదాలు ఏంటంటే గౌరవం, మర్యాద, కీర్తి, ప్రతిష్ట ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సో మనకు ప్రతి వర్డ్కి ఇంగ్లీష్లో ఒక వర్డ్ సూట్ అవ్వాలి అంటే కొన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. కానీ సందర్భాన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఇక్కడ
రెప్యుటేషన్ అనేది మనం చూసుకోవడం జరుగుతుంది అనమాట. దే కమ్ ఫ్రమ్ ఎ వెల్ రెప్యూటెడ్ ఫ్యామిలీ అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఇక్కడ. అలాగే అమ్మాయి రూపవతి, గుణవతి. ద గర్ల్ ఈజ్ బోత్ బ్యూటిఫుల్ అండ్ వర్చువస్. వర్చువస్ అంటే ఏంటి? అ లేడీ ఆఫ్ క్యారెక్టర్. గుణవతి అనే అర్థం అన్నమాట, మంచి బుద్ధిమంతురాలు. తన పేరు సత్యవతి, కానీ సత్య అని పిలుస్తారు. ఏదోనండి, నేను ఎక్కడో వింటాను. ఇది యాక్చువల్గా దీనికి ఈ సెంటెన్స్ ఇక్కడ యాడ్ చేయడానికి కారణం ఏంటంటే ఐ గో బై ఆర్ షీ గోస్ బై అని నేను అక్కడక్కడ విన్నాను. సో ఈ మాట మీకు తెలియాలని ఇది ఒక సెంటెన్స్ని ఈ సందర్భంలో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. తన పేరు సత్యవతి, కానీ సత్య అని పిలుస్తారు. హర్ నేమ్ ఈజ్ సత్యవతి బట్ షీ గోస్ బై సత్య. షీ గోస్ బై సత్య అంటే ఇట్ మీన్స్ దట్ వైల్ హర్ ఫుల్ నేమ్ ఈజ్ సత్యవతి, పీపుల్ యూజువల్లీ కాల్ హర్ సత్య. గోస్ బై, షీ గోస్ బై సత్య అంటే ఇదేంటంటే ఒక నిక్ నేమ్ అనొచ్చు, లేదా ఒక ప్రిఫర్డ్ షార్ట్ నేమ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట. సో అందుకోసమని ఇది కూడా మీకు తెలియాలని ఈ సెంటెన్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. అమ్మాయిని ఒకసారి చూస్తే నీకు తప్పకుండా నచ్చుతుంది. వన్స్ యూ సీ ద గర్ల్ యూ విల్ డెఫినెట్లీ లైక్ హర్. కట్న కానుకలు కూడా దండిగా ఇస్తామంటున్నారు. దే సే దే విల్ గివ్ ఎ జనరస్ డౌరీ అండ్ గిఫ్ట్స్ యాజ్ వెల్. ఇక్కడ వి యూస్ జనరస్ వెన్ సమ్వన్ గివ్స్ ఆర్ ఆఫర్స్ సంథింగ్ ఇన్ లార్జ్ అమౌంట్స్. పెద్ద మొత్తంలో ఇస్తున్నప్పుడు జనరస్ అనే వర్డ్ని మనం యూస్ చేయటం జరుగుతుందన్నమాట. అప్పుడు బావగారు అయినటువంటి శ్రీనివాస్ అంటున్నారు, మరి ఇంకేంటి, దెన్ వాట్స్ ద ఇష్యూ? వచ్చే వారం పెళ్లి చూపులు పెట్టుకుందాం. లెట్స్ సెటప్ ఎ మ్యాచ్ మేకింగ్ మీటింగ్ నెక్స్ట్ వీక్. లేదు అంటే లెట్స్ అరేంజ్ ఎ బ్రైడ్ సీయింగ్ సెరిమనీ నెక్స్ట్ వీక్. గుర్తుపెట్టుకోండి, లెట్స్ సెటప్ ఎ మ్యాచ్ మేకింగ్ మీటింగ్ నెక్స్ట్ వీక్ ఆర్ లెట్స్ అరేంజ్ ఎ బ్రైడ్ సీయింగ్ సెరిమనీ నెక్స్ట్ వీక్. రైట్. ఏమంటావు సుధీర్? వాట్ డూ యూ సే సుధీర్? అప్పుడు సుధీర్ అంటున్నాడు, సరే బావా, మీరు ఎలా అంటే అలాగే. ఓకే బ్రదర్ ఇన్ లా, యాజ్ యూ సే. యాజ్ యూ సే అంటే ఐ విల్ గో విత్ వాట్ ఎవర్ యూ సే. అప్పుడు వాళ్ళ అక్క మురిసిపోయి అంటుంది అనమాట, మా తమ్ముడు చాలా మంచోడు, మై బ్రదర్ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. ఒక నల్లిబొక్క వేనా అని చెప్పేసి అంటే వాళ్ళు తింటున్నారు కదా ఇప్పుడు. ఎస్, ఒక నల్లిబొక్క వేనా అని అందనమాట. కెన్ ఐ సర్వ్ యూ ఎ మ్యారో బోన్? అప్పుడు సుధీర్ అంటున్నాడు, వద్దు, బలగం సినిమా చూసినప్పటి నుంచి నేను నా ఫ్రెండ్స్ బావల ముందు ఎప్పుడూ నల్లిబొక్క తినొద్దని డిసైడ్ అయ్యాం. నో, ఎవర్ సిన్స్ వీ వాచ్డ్ ద మూవీ బలగం, మై ఫ్రెండ్స్ అండ్ ఐ డిసైడెడ్ నెవర్ టు ఈట్ మ్యారో బోన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ బ్రదర్స్ ఇన్ లా. ఈ మాట చెప్పిన తర్వాత అందరూ నవ్వుకుంటారండి. సో ఇలా ఈ కాన్వర్సేషన్ ఎండ్ చేయటం జరిగింది. ఎపిసోడ్ 9లో పెళ్లి చూపులు, ఎపిసోడ్ 10లో పెళ్లి చేసేసి ఈ సిరీస్ను అంతటితో ముగించడం జరుగుతుందన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మీ థాట్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. బై డూయింగ్ సో యూ హెల్ప్ ఇట్ రీచ్ మోర్ పీపుల్ who need it. Thanks for watching this video. Happy learning.